కృషిపాల్కి ఏమైంది ఈ మధ్య? మన దేవుడు అంటే ఏదైనా దయ్యం ఏమైనా ఉజుకుందా, లేదంటే సైతాన్ ఏమైనా పట్టుకున్నాడా? ఈ మధ్య హిందువులకు జోకుడు ఎక్కువైపోయింది, ఎందుకంటే ఏం చెప్తావు? క్రిస్టియానిటీ బ్యాడ్ అండ్ పోర్ట్రేషన్ చేస్తున్నారా, లేదంటే గుడ్ అండ్ పోర్ట్రేషన్ చేస్తున్నారా? మీరు అసత్యం అని. అసత్యమైనప్పుడు నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకున్నావు అంటే ఏం చెప్తావు? అంటే ఎన్ని రోజుల జ్ఞానం వచ్చింది కృషిపాల్కి? అంత బాధ అనిపించిన సందర్భం ఏంది? అంత బాధ అనిపించిన సందర్భం అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి క్యారెక్టర్ దేవునికి యేసుక్రీస్తు దేవునంత లేదంటున్నావా? యెహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత నిబంధనలో. క్యారెక్టరా దేవుడా? టచ్ టచ్ అంటే ఎవరు పడతారని అంటే మీరు పడతారా? हे प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? జెన్యూన్ చెప్పు. ఇప్పుడున్న పాస్టర్లల్లా కానీ దొంగ పాస్టర్లు ఎక్కువ ఉన్నారు కదా. ఎందుకంత అంత గట్టిగా ఎందుకు మైండ్ లో ఫిక్స్ అయినావు? ఎందుకంటే అందులో పాస్టర్ అంటే కొంచెం బానే ఉంటది, రెస్పెక్ట్ గానీ కానుకలు గానీ బానే వస్తాయి కదా. నేను చిన్నప్పటి నుంచి నమ్మింది ఏంటంటే దేవుడు నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు అని నమ్మాను నేను. ఈ టచ్ సీక్రెట్ అనేది అసలు ఏంది చాలా మందికి తెలియదు. ఇది ఆ టచ్ సీక్రెట్ ఏంది? ఇటు ఇట్లా కొట్టుకుంటారు, మొత్తం పూర్కం వచ్చి మొత్తం ఇక వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేయాలి, డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేయాలి అంతే. మీరు రివర్స్ గా మాట్లాడుతుంటే ఎవరన్నా పాస్టర్లు ఫోన్ చేసి మీకు బెదిరియడం జరిగింది? అది ఇది అన్న మాటలు చాలా మాటలు మాట్లాడారు. అది ఇది అన్న మాటలు అంటే ఇంకా క్రిస్టియన్ లాగానే బిహేవియర్ చేస్తున్నాను. ఈ ఏదైతే పాస్టర్లు ఉంటారో వీళ్ళు అసలు బూతులే మాట్లాడరు, బీభత్సమైన బూతులు మాట్లాడారు. వీళ్ళు బూతు పనులు చేయరా? ఎందుకన్నా ఓపెన్ చేసి చూస్తే అంతమందిని పాస్టర్లుగా తయారు చేసేటటువంటి ఈడు ఒక అమ్మాయిని పాడు చేసి ఒక బిడ్డ కన్న తర్వాత చంటి బిడ్డను తీసుకెళ్లి రోడ్డు మీద బారేశారు. ఇప్పటి వరకు నీకు గర్ల్ ఫ్రెండ్ అనేది లేదా? ఉండే ఆ అమ్మాయి కోసమే మారిండు అని ఎందుకు అనకూడదు? నేను ఆ అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మమ్మల్ని బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తున్నాడు అని ఎందుకు అనకూడదు? నేను రెండు క్వశ్చన్స్ మీ పాస్టర్లు చెప్తున్నావు, ఇది నాకు చెప్తున్నావు. పాస్టర్లు అందరికి యావత్ క్రిస్టియానిటీకే. మేము చర్చికి వచ్చి ఏదైనా తింటాం, కానీ మీ చర్చి వాళ్ళు మేము ప్రసాదం ఇస్తే కావచ్చు, మా ఇంట్లో ఫంక్షన్లు అయితే ఎందుకు తినరు? హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. ఈరోజు మళ్ళీ ఎవరితో ఉన్నామంటే కృషిపాల్. కృషిపాల్ క్రిస్టియన్ నుంచి హిందూగా ఎందుకు మారిండు? అసలు ఒకప్పుడు క్రిస్టియన్ గా బాగా జోకేటోడు, ఈ మధ్య హిందువులను ఎందుకు జోకుతున్నాడు, ఎందుకు జోకాల్సి వచ్చింది, అసలు కారణాలు ఏంటి? అసలు కృషిపాల్తో మాట్లాడదాం. ఇప్పటికి కూడా పాలు అనేది అలాగే ఉన్నాయి. కృషిపాల్ అనేది అంటే క్రిస్టియన్ పేరు పెట్టుకొని హిందువులు ఎందుకు జోకుతున్నాడు అనేది ఒక చిన్న డౌట్ ఉంది చాలా మందికి. క్లారిఫై తీసుకున్నాం. తమ్ముడు నమస్తే. నమస్తే. కృషిపాల్ ఎక్కడ? మాది భద్రాచలం. భద్రాచలం లోకల పక్కన ఏదన్నా? పక్కన పల్లెటూరు. ఎక్కడ? తూర్బాగ్ అని. ఓకే ఓకే, డైరెక్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. నీ ఫ్యామిలీ ఏంది, ఏం చేసినావు, ఇదంతా పక్కన పెడితే కృషిపాల్ ఎవరు పెట్టిరు ఈ పేరు? కృషి నాకు చిన్నప్పుడే పెట్టారు, మా డాడీ పెట్టిన పేరు. పాల్ అన్నది నా బాప్టిజం తర్వాత యాడ్ చేశారు. బాప్టిజం నువ్వు ఆల్రెడీ బాప్తిజం తీసుకున్నావు. ఓకే, అంటే కట్టర్ ఏమంటారు అది? క్రిస్టియన్. ఓకే, మరి కృషిపాల్కి ఏమైంది ఈ మధ్య? మన దేవుడు అంటే ఏదైనా దయ్యం ఏమైనా ఉజుట్టుకుందా, లేదంటే సైతాన్ ఏమైనా పట్టుకున్నాడా? ఈ మధ్య హిందువులకు జోకుడు ఎక్కువైపోయింది, ఎందుకంటే ఏం చెప్తావు? జోగడం అంటే ఏం లేదు, క్రిస్టియానిటీ గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశం తప్ప జోగటం లాంటివి ఏం కాదు. అంటే క్రిస్టియానిటీ బ్యాడ్ అండ్ పోర్ట్రేషన్ చేస్తున్నారా, లేదంటే గుడ్ అండ్ పోర్ట్రేషన్ చేస్తున్నారా మీరు? అది అసత్యం అని చెప్పడం. అసత్యమైనప్పుడు నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకున్నావు అంటే ఏం చెప్తావు? అప్పుడు నాకు తెలియదు కాబట్టి. అప్పుడు ఆ వయసులో దేవుడు అంటే ఎక్కువ ఇష్టం ఉండే. దేవునితో ఇష్టంతో పోయినావా? చర్చికి వెళ్తే సండే అమ్మాయిలు ఉంటారని వెళ్ళినావా? లేదు, చిన్నప్పటి నుంచి చర్చికి, సండే స్కూల్ అని. చిన్నప్పటి అంటే ఏ వయసు నుంచి? పుట్టిన దగ్గర నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి చర్చికి వెళ్తున్నాను. సూపర్. ఓకే, అంటే ఎన్ని రోజుల జ్ఞానం వచ్చింది కృషిపాల్కి? ఎన్ని రోజులు అంటే దాదాపుగా 1 year అవుతుంది. ఎన్ని ఇయర్స్ చర్చికి వెళ్ళినావు? ఎన్ని ఇయర్స్ అయితే చర్చ్ నుంచి బయటకు వచ్చి?
మొన్నటి వరకు వెళ్తున్నానా, రీసెంట్గా 1 year బ్యాక్ నుంచి ఆగిపోయా. ఓకే, అంత బాధ అనిపించిన సందర్భం ఏంది? అంత బాధ అనిపించిన సందర్భం అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అన్నటువంటి క్యారెక్టర్ దేవునికి సరిపోయేలా లేదు. దేవుడు అనిపించుకోవడానికి అర్హతలు నాకు కనిపించలేదు అందులో. అంటే యేసుక్రీస్తు దేవునంత లేదంటున్నావా? యేసుక్రీస్తు దేవుడే కాదు, బైబిల్లో ఆయన దేవుడు అని ఆయనే ఒప్పుకోలేదు ఎక్కడ. నేను మాట్లాడేది బైబిల్ ఓవరాల్గా. బైబిల్ ఏదైతుందో బైబిల్లో యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ లేదు. బైబిల్లో యేసుక్రీస్తు ఒప్పుకోడు ఆయన దేవుడు అనుకోడు. ఓకే, ఆయన దేవుడు అని ఎక్కడ చెప్పుకోలేదు. ఆయనే ఇంకా దేవునికి ప్రార్థనలు చేయడం, ఉపవాసం ఉండడం అంటే చేశాడు. ఏ దేవునికి? యెహోవా అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది పాత నిబంధనలో. ఓకే, క్యారెక్టరా దేవుడా? నేను క్యారెక్టర్ అనుకుంటున్నా. అందరు దేవుడు అంటారు, మా బైబిల్ చదివితే అర్థమవుతుంది అది క్యారెక్టర్ అని. కృషి పాల్ బిస్కెట్ ప్యాకెట్ల కోసం పోయిందంటే ఏమంటావు చిన్న ఉన్నప్పుడు? లేదు, బిస్కెట్ ప్యాకెట్లు మా అమ్మమ్మ మా తాతయ్య చాలా కొనిచ్చారు. చర్చిలో చాక్లెట్లు ఇవ్వలేదా? చాక్లెట్లు ఇచ్చారు అప్పుడప్పుడు, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు అలా ఇచ్చేవారు గేమ్స్. ఓకే, వెళ్ళిన తర్వాత ఈ 1 year అసలు ఏం జరిగింది? అసలు ఈ 1 year నాకు బైబిల్ కొత్తగా చదవడాన్ని నేను గమనించుకున్నాను. ఏంటంటే బైబిల్లో ఏముంటుందంటే ఫస్ట్ పాత నిబంధనల మొత్తంలో ఆ యెహోవా క్యారెక్టర్ అన్నది కేవలం ఒక జాతికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇశ్రాయేలులు అనేటటువంటి ఒక జాతికి, ఒక వర్గానికి మాత్రమే పరిమితమై వాళ్ళనే నడిపిస్తూ, వాళ్ళకే ఫేవర్ చేస్తూ, వాళ్ళకే హెల్ప్ చేస్తూ అలా వెళ్తూ ఉంటుంది అనమాట. మిగిలిన ఎవరిని చుట్టుపక్కల ఎవరిని పట్టించుకోడు, వీళ్ళకే దేవుడుగా ఉంటాడు. నాకు తెలిసి దేవుడు ఒక్క వర్గానికి దేవుడు అవ్వడు, అందరికీ దేవుడు అవుతాడు. ప్రతి ఒక్కడికి దేవుడే. కాబట్టి దేవుడు కాదు అన్నటువంటి ఒక క్లారిటీ నాకు అక్కడ అనిపించి, కరెక్ట్ కాదని అనిపించి బయటకు వచ్చేసి. కృషి పాల్కి ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు? 25 దాకా లోక జ్ఞానం రాలే, అసలు తెలివే రాలేదా? 25 అంటే 1 year తీసే 24. అలా అని కాదు, అప్పుడు భక్తి ఎక్కువ ఉండేది కాబట్టి ఏది చూసినా కానీ, అంటే బైబిల్లో కానివ్వండి, క్రిస్టియానిటీలో కానీ అదంతా నిజం సత్యం అని నమ్మేవాడిని కాబట్టి, విశ్వాసంలో ఉన్నాను కాబట్టి నాకు ఏది కూడా తప్పు అనిపించలేదు. ఓకే, ఒక రకంగా అది జ్ఞానోదయం అవ్వడం 1 year బ్యాక్. 24 సంవత్సరాలకు జ్ఞానోదయం వచ్చిందా? వచ్చింది ఆ విషయంలో. ఓకే, ఇప్పుడు నీ దృష్టిలో అంటే ఇట్లా చేతులు బట్టి ఒత్తుతుంటారు ఇట్లా, అవన్నీ వాస్తవంగా జరుగుతాయి అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళావు కాబట్టి వాస్తవాలు, నువ్వు మాట్లాడేటి వాస్తవాలు ఉన్నాయి కాబట్టి నిన్ను అడగాల్సి వస్తుంది ఈ విషయం. అవేవి కూడా వాస్తవాలు కాదన్న, అవన్నీ కూడా నటనలు, యాక్షన్స్. ఒకసారి ఏమైందనంటే హైదరాబాద్ నుంచి మా ఊరికి ఒక పాస్టర్ని ఒక ఫ్యామిలీ పిలిపించారు. అక్కడ ఏమైందంటే ప్రేయర్ మొత్తం అయిపోయింది, అంతా అయిపోయి లాస్ట్ అందరికి ప్రేయర్ చేస్తున్నాడు. ఆయన ప్రేయర్ చేస్తే నాకు కూడా ప్రేయర్ చేశాడు, నన్ను కూడా తోసేశాడు. నేను కూడా అందులో పోయినా చెప్తా. నన్ను తోసేశాడు, నిజాలు కావవి, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తోసాడు నన్ను. ఇంకా చాలా మంది వీళ్ళంటే బయట కనిపించే వాళ్ళు, కెమెరాలో కనిపించే వాళ్ళందరూ కూడా యాక్టర్స్, అవేవి నిజాలు కావు. టచ్ అంట నిజం కావు. టచ్ అంటే ఎవరు పడతారు? నేను అంటే మీరు పడతారా? పడరు కదా, నిజాలు కావు. చర్చ్కి ఎన్ని సంవత్సరాలు వెళ్ళామంటే ఒక 20 years వెళ్ళామా? వెళ్ళాను. 20 years వెళ్ళాను. ఈ 20 years లో ఈ కృష్ణానిటీలో పాస్టర్స్ అందరు ఫేక్ అంటావా? కొంతమంది ఉన్నారంటావా? కొంతమంది ఉన్నారు. నాకు బ్యాప్టిజం ఇచ్చిన ఆయన మా పాస్టర్ గారు, ఆయన బెటర్, ఆయన మంచోడు. ఈ టచ్లు నెత్తి మీద చేయబెట్టాడు అలాంటిది ఏమి లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఆయన బైబుల్ని అలా నమ్ముతాడు, పాటిస్తాడు అంతే. ఇంకా అలాంటి బయట చేసే ఏదో పనులు ఏమి ఆయన చేయడు. ఇంకా ఆయన వాటిని ఖండిస్తాడు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ 100లో 90% ఈ టచ్లు ఇలాంటి వాళ్ళే ఉన్నారు. 10% కొబ్బరి నూనెలు, అరటి పండ్లు, కర్చీఫ్లు, వాళ్ళు పైపైన వాళ్ళు మొత్తం ఎక్కువ ఉన్నారు. ఎవరో అరవకొర ఈ కొంచెం విశ్వాసంతో నిజంగా దాన్ని నమ్మి బైబిల్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, ఒకటి కృషి పాల్, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు దేవుని మీద ప్రేమ ఉంటే ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు అంటే బైబిల్లో రాసి ఉందా మీరు అందరినీ మన మతంలో కలపాలి అనేది ఏదన్నా? అంటే ఎవరన్నా డబ్బులు ఇస్తారు? బైబిల్లో రాసి ఉంది. డబ్బులేమి ఇవ్వరు,
కానీ బైబిల్లో ఏముంటుందంటే అందరినీ కూడా క్రిస్టియన్స్గా మార్చాలి అన్నటువంటి విషయం బైబిల్ చాలా స్పష్టంగా, బైబిల్ ఒక మెయిన్ థీమే అది. అందరినీ కూడా క్రిస్టియన్స్గా మార్చాలి, యేసుక్రీస్తు ఫాలోవర్స్ని చేయాలి. అది బైబిల్ యొక్క మెయిన్ థీమ్. దానికోసమే వీళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. ఐ మీన్ సువార్త అని అదని ఇదని ఇంటింటికి తిరుగుతూ ఉంటారు, ఎవరికెవరికో ఏదో చెప్తూ ఉంటారు. బైబిల్ యేసుక్రీస్తు రాసిందా? యేసుక్రీస్తు రాయలేదు, యెహోవా రాయలేదు. ఆయన శిష్యులు ఎవరైతే ఉంటారో, యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళు రాశారు. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అనుభవం లేని వాళ్ళు అనుకోవచ్చా, లేదంటే ఉన్న దేవుణ్ణి హైప్ చేసుకోవడానికి బైబిల్ని క్రియేట్ చేశారు అనుకోవచ్చా? మ్యాక్సిమం అదే జరిగింది. వాళ్ళు ఒక కొత్త దేవుణ్ణి యొక్క ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా ఎక్కడ దేవుడిని అని చెప్పుకోలేదు, ఆయనే ఒక దేవుడికి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు చేసేటటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటన్నిటిని హైలైట్ చేసి ఈయనే ఆయన దేవుడు అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేసిన విధానమే. ఓకే, అదే దేవుడికి యేసుక్రీస్తు దేవుడే కదా, ఆయనకు ఒక దేవునికి మేకులు కొట్టే శక్తి ఎవరికి ఉంది? పోనీ అట్లా అనుకుంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఒక దేవుడికి ఆయన్నే అందరికి వరాలు ఇచ్చేటోడు, ఆయననే ఒక శీలకు మొలలు కొడతారు, ఆయనకంటే మించిన శక్తి ఎవరికి ఉంది? ఒక ఎగ్జాంపుల్ దేవుడే అనుకుందాం, ఎట్లయితుంది అంటే బైబిల్లో ఏం చెప్తారంటే కావాలనే ఆయన అంతటా ఆయనే సిలువకి వేయించుకున్నాడు, మేకులు కొట్టించుకున్నాడు, ఆయనే కష్టపడ్డాడు, రక్తం కార్చడానికి కోసం అదంతా చేశాడు అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంటుంది. అండ్ దాన్ని కూడా పాస్టర్లు చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. జెన్యున్ వైపు ఇప్పుడున్న పాస్టర్లల్లో మేబీ జెన్యున్ గా కొంతమంది ఉండొచ్చు, కానీ దొంగ పాస్టర్లు ఎక్కువ ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు అన్న, చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు. చాలా మందిని చూశాను నేను కూడా 2-3 years పాస్టర్ గా చేశాను కాబట్టి అయినా. నువ్వు కూడా? అవును, నేను 3 years బైబిల్ ట్రైనింగ్, అదే పాస్టర్ ట్రైనింగ్ 3 years చేశాను. 3 years నేను పాస్టర్ గా కూడా పనిచేశాను. నా చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్లు వాళ్ళు చాలా చూశాను నేను. ఎందుకు అంత గట్టిగా ఎందుకు మైండ్ లో ఫిక్స్ అయినావు? ఎందుకంటే అందులో పాస్టర్ అంటే కొంచెం బాగానే ఉంటుంది, రెస్పెక్ట్ కానీ కానుకలు కానీ బాగానే వస్తాయి కదా. నేను చిన్నప్పటి నుంచి నమ్మింది ఏంటంటే దేవుడు, నిజమైన దేవుడు ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు అని నమ్మాను నేను. అన్ని సంవత్సరాల నా నమ్మకం ఒక దెబ్బకి తేలిపోయేసరికి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఆ దెబ్బ ఏంటంటే నేను ఇన్ని రోజులు ఆరాధించింది నిజమని అనుకున్నది నిజం కాకుండా పోయింది అని. అంటే నువ్వు పాస్టర్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడా, నువ్వు పాస్టర్ గా చేస్తున్నప్పుడు తెలిసింది? పాస్టర్ గా చేస్తున్నప్పుడు 1 year బ్యాక్ వరకు కూడా నేను పాస్టర్ గానే ఉన్నా. అప్పుడు తెలిసి నేను చాలా మందికి చెప్పాను, పాస్టర్ గా ఉన్నప్పుడు చాలా మందికి ఏనే నిజమైన దేవుడు, ఈయన నమ్ముకోండి, అది ఇదని సువార్త అది ఇది అని చెప్పేసి నేను చాలా చెప్పాను. తర్వాత నాకు గిల్ట్ అనిపించింది, తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. అది రావడం వల్ల నేను ఇంకా తప్పుకోవాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఎవరినైతే మోసం చేశానో, ఏదైతే నిజమైన దేవుడు అని అందరికీ ప్రకటించానో అంత తప్పు చేశాను. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్న సత్యాన్ని, ఏదైతే అది అబద్ధమైందో దాన్ని అందరికీ చెప్పాలి అనుకొని ఇప్పుడు ఇలాగా చెప్పడం స్టార్ట్ చేశాను. క్రిస్టియానిటీలోనే ఏకవై మేక్ అయింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే ఒక పాస్టర్గా తీసుకొని ఇంత దాకా వచ్చి, అంటే ఎంతో కొంత అనుభవం లేనిది ఇప్పుడు నువ్వు మాట్లాడే దాంట్లో కూడా చాలా స్పష్టతగా, ఇప్పుడు చాలా నీట్ అండ్ క్లీన్గా చెప్తున్నావు. నీకిప్పుడు ఏ దేవుడు అంటే ఎక్కువ నమ్మకం ఉంది? ప్రస్తుతానికి నాకు ఏ దేవుని మీద నమ్మకం లేదు బ్రో. పలానా దేవుడు అని చెప్పేసి నేను ఎవరిని కూడా నమ్మాలి అని అనుకోవట్లేదు. నాకు హిందూయిజం గురించి తెలియదు, అండ్ ముస్లిమ్స్ ఖురాన్ గురించి కూడా నాకు పెద్దగా తెలియదు. నేను ఇవన్నీ చదువుకొని నాకు అప్పటికి దేని మీదైనా నమ్మకం వస్తే నమ్ముతాను, లేదంటే అప్పటి వరకు కూడా అలా ఉంటాను అంతే. ఓకే, ఇప్పుడు దీంట్లోకి వచ్చి నమ్మకం వస్తుంది అనుకో, ఇంట్లో ఏదైనా అవతారం ఎత్తవా? మొన్న సౌందర్య ఎత్తినట్టు ఏదైనా చిగాలుగుడు? లేదు లేదు లేదు, అలాంటి చిల్లర పనులు నాకు అసలు నచ్చవు. ఏదన్నా జెన్యూన్ ఉండాలి, నీట్గా ఉండాలి. అలా చేయాలంటే క్రిస్టియానిటీలోనే చేస్తాడు, టచ్లు నేను చేసేవాడిని అలా చేయాలి అనుకుంటే. ఓకే, ఈ టచ్ సీక్రెట్ అనేది అసలు ఏంది? చాలా మందికి తెలియదు ఇది. ఆ టచ్ సీక్రెట్ ఏంది? ఇట్లా కొట్టుకుంటారు మొత్తం పూర్కం వచ్చి మొత్తం ఇక వెళ్ళిపోయినట్టు. యాక్ట్ చేయాలి, డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేయాలి అంతే. అంటే డబ్బులు ఇస్తారు యాక్ట్ చేయాలి మీన్స్
అవును బ్రో, ఇప్పుడు అంతమంది వచ్చి కొన్ని వేల మంది వచ్చి అక్కడ కూర్చుంటారు ఆ మీటింగ్ లో గానీ. ఇప్పుడు వాళ్ళందరినీ నమ్మించాలి అంటే ఒక విశ్వాసం ఆయన మీద కలగాలి అంటే ఆయనలో పవర్ ఉందని నమ్మితేనే మళ్ళీ ఒకసారి ఆయన దగ్గరకు వస్తారు, ఆ పాస్టర్ దగ్గరికి. ఆ పవర్ ఎలా చూపించాలి? దెయ్యాల మీదనే దేవుని పవర్ చూపించగలుగుతాం. ఆ పవర్ నాకు ఇచ్చాడు దేవుడు, అదిగో దెయ్యాన్ని వదిలేస్తున్నాను చూడండి అని చెప్పేసి వాడిని అలా గిలగిల కొట్టుకునేలా చేసి అది చేస్తే ఖచ్చితంగా ఈయన నమ్ముతారు, మళ్ళీ ఒకసారి వస్తారు, మళ్ళీ వస్తారు. కానుకలు ఎక్కువ వస్తాయి, పర్సంటేజీలు అంతే కదా. గ్రూప్ ఉంటే ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, 100 వేసారు అనుకోండి, ఈజీగా వస్తాయి. ఇందులో ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఊహలు పడిపోతారు, అంటే ఇట్లా పెట్టగానే పడాలేమో అనే ఊహలు ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను చర్చికి వెళ్ళిన బాప్తిజం అవేం తీసుకోలేదు, యాక్చువల్ నాకు తెలియదు, చిన్న ఉన్నా మీరు అన్నట్టుగానే. కాకపోతే నేను ఎప్పుడు కింద వాళ్ళ నాకు కూడా నచ్చదు అది, ఆ ఫేక్ అదంతా నాకు నచ్చదు. నేను వెళ్ళిన నాకు కలవరి టెంపుల్లో మెంబర్షిప్ కార్డు ఉంది. కలవరి టెంపుల్లో నేను అక్కడ నుంచి రిసాల బజార్ కౌకూరు నుంచి వచ్చేవాడిని. నేను వాటర్ ట్యాంక్, బొలారం వాటర్ ట్యాంక్ కౌకూరు నుంచి వచ్చేవాడిని ఇక్కడికి ఎవ్రీ సండే. ఇక్కడ నాకు ఆ టచ్ అనేది ఇక్కడ జరగలే, కానీ బొలారంలో ఒక చర్చ్ ఉంటుంది లక్కడ వల్ల. నా ఫ్రెండ్ ఉండేవాడు మైకేల్ అని, అసిస్టెంట్ కమ్ ఫ్రెండ్. మనోడు ఇట్లా కొట్టుకున్నాడు. సీరియస్ ఇదేందే అనుకున్నా. నా దగ్గరకు వచ్చి ఇట్లా పెడితే మెల్లగా కాలెనుకోటి గట్టిలేవాడ. మరి నాకు ఏ దేవుడు రాలేదు ఏంది? నేను అంత అయిపోయిన తర్వాత ఏరా బాబు మరీ ఎంత ఘోరం అన్నట్టు. లేదు అది అంటే హల్లెలూయా దేవుణ్ణి బాగా నమ్మే వాళ్ళకి మాత్రం ఇట్లా చేయి పెడితే వస్తుంది, నువ్వు నమ్మలేనట్టున్నావు అంటే ఇదో బురిడి చేసాం ఇదొకటి. అంటే ఈ మధ్య ఒకప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయేసరికి ఈ చేసే దందాలన్నీ బయటకు వస్తున్నాయి. అవునవును కదా. దాని తర్వాత ఒకసారి ఏమైందంటే, లాయలా కాలేజీ సుచిత్ర లాయలా కాలేజ్ దగ్గర నా కరిష్మా బండి పట్టుకున్నారు. బండి పట్టుకుంటే తర్వాత అదేమైపోయిందంటే బండి పేపర్లు లేకుండా, మేబీ నేను కొన్నాను తాత్పత్రి నుంచి తెప్పించిన బండి. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే అందులో కథలు నీకు అర్థం కావాలి కాబట్టి. ఆయనతో వచ్చినాక పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత నేను బండి నాది, వీడు ఎవరైతే మైకేల్ అన్నానో మనోడు నా దగ్గర వర్క్ చేసేవాడు మనోడు. దానికి లైసెన్స్ లేదు, నాకు కూడా లైసెన్స్ లేదు. అప్పుడు ఆ సడన్గా మరోసారి కింద పడిపోయినాం, పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు కొత్తగా కానిస్టేబుల్స్ కొత్తగా ఇక్కడ ఎట్లుంటుంది అమ్మ చూపించుకోవాలని ఉంటుంది ఎవరికైనా, మేబీ కొత్త జాబ్ చక్కగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సీల్ చేసేసి ఆయనతో ఇద్దరు నడబెట్టేసి నేను చెప్పేసాను, సార్ నాది బండి, ఆయనకు సంబంధం లేదు, ఆయన ఏదో లేని. తర్వాత వెళ్ళినప్పుడు సారీ ఒకటి మిస్ అయ్యాను. బండి కొనుక్కున్నా నేను. ఫస్ట్ బండి కొనుక్కోగానే దేవుడు ఇచ్చిన బండి అంటే, దేవుడు ఇచ్చిన బాబు, నేను కష్టపడే డబ్బులతో నేను కొనుక్కున్నా. అమ్మ ఏంద్ర బాబు, ఇప్పుడు సొమ్ము కొంది సోకో కొంది కష్టపడి నేను తెచ్చుకుంటే దేవుడు ఇచ్చిండ అంటే ఏంది? నాకు దేవుడు నేను పని చేయకుండా ఇంట్లో వంట డబ్బులు ఇచ్చిండా? నేను ఇదే థింక్ చేసిన. అంటే ఎవరో కష్టపడితే ఎవరికో బిడ్డ పుడితే పాస్టర్ బ్లెస్సింగ్స్ ఇస్తేనే బిడ్డ పుట్టిండు అంటారు ఇక్కడ. కష్టం. మీరు ఓపెన్ గా మాట్లాడుకుందాము. అరటి పండ్లు ఇస్తే పిల్లలు అవుతారా? ఎందుకు అవుతారు పిల్లలు? ఎలా అవుతారు? అరటి పండు హస్బెండ్ లేకుండా అరటి పండ్లు ఇస్తే పిల్లలు అవుతారా? అదంతా చెత్త కదా. అదే అవుతారు అన్న, ఎలా అవుతారు? కనీసం లాజిక్ ఉండాలి కదా. చెత్త పనులు అంటారు వాటిని కదా. ఒకటి ఏదైతే యేసుదేవుని మనం క్వశ్చన్ చేయట్లేదు, యెహోవాని మనం కించపరట్లా. ఇందులో ఉన్న డ్రామా జూనియర్లు ఎవరైతారో వాళ్ళ మీద ఇదంతా. అవునవును. అంటే దేవుడు అనేది ఒక లిమిట్ ఉంటుంది. ఏదైనా నీకు అనిపించింది ఎప్పుడన్నా ఓవర్గా వెళ్ళిపోయి మరీ పోర్ట్రేషన్ చేసి ఎక్కువ మందిని క్రిస్టియానిటీ పెంచాలన్న ఉద్దేశంతో వీళ్ళే బ్యాడ్ అవుతున్నారని ఎప్పుడన్నా అనిపించింది? రోజు అనిపిస్తూనే ఉంటది నాకు. కొంతమంది ఉన్నారు, బ్యాచ్ ఉన్నారు, పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ వస్తుంది, పేర్లతో పని లేదు. రోజు రోజుకి కొత్తగా వెలుగులో కొత్తగా ఒక్కొక్కరు వస్తున్నారు. ఒకడు వచ్చి కోయి అంటుండు చిరాకుగా కదా. ఇప్పుడు దేవుణ్ణి మనం తప్పుపట్టట్లా, కానీ వీళ్ళు చేసే అరాచకాలు. అవును. యాక్చువల్లీ నేను ఒక ప్లానింగ్ లో ఉన్నా, మేబీ మీరు వచ్చారు కాబట్టి మంచి పాయింట్. నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి. కొంతమంది పాస్టర్లు నాకు కావాలి, ఫేక్ పాస్టర్లు. నేను ఎక్కడి దాకా నేను రెడీ. నేను క్రిస్టియానిటీ అనే టార్గెట్ కాదు, హిందూ మతంలో తప్పు చేసినా క్వశ్చన్ చేస్తాను. నేనే కదా, చాలా ఛానల్స్ ఉన్నాయి అట్లా. 100% తప్పుగా చూపించాలనేదే మా ఇంటెన్షన్. కొంతమంది అనుకుంటారు మీ వ్యూయర్షిప్ కోసం, మా వ్యూయర్షిప్ కోసం కాదురా స్వామి. ఎందుకంటే అరాచకాలు ఎక్కువైపోయినాయి. ఈ టచ్లు కావచ్చు, ఈ అరటి పండ్లు కావచ్చు. అరే టచ్ అనేది చేయి నుంచి పోయి వెనక ముడ్డి నుంచి అయింది. ఇప్పుడు ఇట్లా అంటున్నారు. ట్రోలింగ్ చూశారు కదా. అంటే నేను ఏమంటున్నా, యాక్టింగ్ కూడా ఎంతవరకు చేయాలో అంతే చేయాలి. ఓవర్ యాక్టింగ్ చేయకూడదు.
మనకి రూపాయి ఇస్తే రూపాయి చేయాలి, అంతేనా? రూపాయిన్నర చేయకూడదు. ఈ వీల్ చైర్లల్లా వీళ్ళని తీసుకొస్తారు కదా, ఇదేంటి అసలు? ఈ సీక్రెట్ నీకు ఐడియా ఉంటుంది, పాస్టర్ చేసినావు కాబట్టి. అది కూడా డ్రామానే అన్న. వీళ్ళకి ఎంత ఇస్తారు డబ్బులు? వీళ్ళకి డబ్బులు ఎంత ఇస్తారో తెలియదు కానీ అది కూడా డ్రామానే. అలా తను చెయ్యాలి అనుకుంటే, నిజంగా తనకు పవర్ ఉంటే మనం తీసుకెళ్ళొచ్చు ఒక మనిషిని. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అలాగా ప్రాబ్లమ్స్ తో ఉన్నోళ్ళు, వీల్ చైర్ మీద ఉన్నోళ్ళు. మరి వాళ్ళని ఎందుకు మార్చారు, వాళ్ళని ఎందుకు స్వస్థపరిచారు కదా కదా? కేవలం ఒక పర్టికులర్ మనిషి వాళ్ళకు ఉంటాడు. మనం తీసుకెళ్ళిన వాళ్ళు కానీ, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి మనం వెళ్ళినా కానీ అక్కడ ఏం అవ్వదు. పర్టికులర్ గా వాళ్ళకంటూ కొంతమంది మనుషులు ఉంటారు, వాళ్ళ పేర్లు అవన్నీ అడ్రస్లు అన్ని వాళ్ళు ఒక ప్రిప్లాన్డ్ గా ఉంటారు. కాబట్టి ఒక రాజకీయం అనుకోవచ్చా? జై కొట్టడానికి 500కు బిర్యానీ ఇస్తే వచ్చి జై కొట్టినట్టేనా ఇది? అంతేనా? అంతే. అంటే రాజకీయాలు మానేసి పాస్టర్ అవుతారా ఎత్తి ఈ బురిడి బాబేశాలు. అవును. అంటే నేను ఇక్కడ క్రిస్టియానిటీని ఒక్కటే నేను తప్పు పట్టట్లేదు, కాకపోతే నేను ఏమంటున్నా అంటే మంచి వాళ్ళు ఉన్నారు, మేబీ మీరు అన్నట్టుగా వీళ్ళు చేసే ఓవర్ యాక్టింగ్లు మా తల్లిదండ్రి కంటే ఎక్కువ అంటారు కొంతమంది పాస్టర్లు. మొన్న ఏదో ఛానల్లో క్రాంతన్న ఛానల్లో నాకు క్రాంతన్న నెక్స్ట్ లెవెల్ చేస్తావు మస్తు అనిపిస్తుంది. క్వశ్చన్ చేస్తే మా మమ్మీ డాడీ కంటే నేను ఒకప్పుడు తాగుబోతున్నాను వీళ్ళే అంటారు. అంటే మీ మమ్మీ డాడీ లేకుండా నువ్వు పుట్టినవా? ఈరోజు పాస్టర్ ఎట్లయినావు? అంతేనా? అవును. నువ్వు తాగినప్పుడు నువ్వు కక్కుకుంటే కడుగుతుంది తల్లి కదా కదా. నీకు జ్వరం ఇప్పుడు చర్చికి వెళ్ళిన వాళ్ళకి జ్వరాలే రావా? ఎందుకు రావన్నా, జ్వరాలు వస్తాయి. మనుషులన్నా ప్రతి ఒక్కడికి అన్ని వస్తాయి కదా. కరోనాలో కొన్ని 100 మంది పాస్టర్లు చచ్చిపోయారు. మరి ఎందుకు ఆపలేకపోయారు? తొక్కండి అన్నారు ఇట్లా, తొక్కు అన్నారు. నేను ఏంద్రా బాబు తొక్క అనుకున్నా, నేను మాడికే తొక్క ఏదో తొక్క అనుకున్నా. ఆ తొక్కు కాదు, కరోనా తొక్క అన్నారు. తర్వాత ఏడ తొక్కిరు, వీళ్ళే పోయారు. నిజంగానే శక్తులే అనుకుందాం. నేను పర్టికులర్ గా పాస్టర్లను టార్గెట్ చేయట్లేదు, 100% టార్గెట్ చేస్తా, గుర్తుపెట్టుకోండి. టార్గెట్ మీన్స్ మీ అరాచకాలు నాకు దొరకాలా బిడ్డ, మీరు చెప్తా. మీరు ఒకరనే కాదు, హిందూత్వంలో కూడా కొంతమంది సనాతన ధర్మం అనేది కొన్ని ఖరాబ్ చేస్తున్నారు. బీ కేర్ఫుల్. ఏది చేసినా దేనికైనా ఒక లిమిట్ ఉండాలి. మీలాంటి వాళ్ళ వల్ల కొన్ని ఖరాబ్ అవుతున్నాయి. అంటే మితిమీరిపోయింది అంటారు కదా, ఆ మితిమీరిపోయింది ఈ మధ్య. ఇక ఒక ఆమె వస్తుంది నన్ను ఏం చేయలేము అంటది. వీళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులేనా? అందరు జూనియర్ ఆర్టిస్టులే, అందరికి డబ్బులు ఇచ్చి పిలిపించుకునేటటువంటి వాళ్ళే. ఒక్కళ్ళు కూడా నిజంగా అలా ఉంటే మనమే వెళ్దామని నేనే వెళ్తాను, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ప్లాన్ చేయి. యాక్చువల్లీ ఏం చేద్దాం అంటే మా జగన్కి ఒక వీల్ చైర్ మీద వేసి తీసుకొని పోదాం, చూద్దాం ఎట్లా వేస్తారు. లేదంటే ఎవరినన్నా ఒకరిని తీసుకెళ్దాము. తప్పకుండా. ఇది ఎక్కడ భద్రాచలం ఏరియాలో ఎక్కువ జరుగుతుందని విన్నా నేను. భద్రాచలం ఏరియాలో ఒక మహానుభావుడు ఉన్నాడు, కొత్తగూడెంలో ఒక మహానుభావుడు, భద్రాచలంలో. నాకు తెలిసి భద్రాచలంలో ఉన్న మహానుభావుడు నాకు తెలిసి మేబీ తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ మా గురువు ఉంటాడు భద్రాచలంలో. ఒకళ్ళు చనిపోయారులే, సారీ. వాళ్ళు వెళ్ళేవాళ్ళు, మధ్యలో వెళ్ళేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళు. ఇంకోటి ఇప్పుడు వీళ్ళని దొరకబట్టొచ్చు కదా, ఈజీగా టార్గెట్ చేస్తే ఈజీగా పట్టుకోవచ్చు. పెద్ద వాళ్ళ మీద దృష్టి పెట్టక గానీ పెడదాం నెక్స్ట్ అదే చేద్దాం, ప్లాన్ చేద్దాం. చేయాలనుకుంటే ఈజీగా పట్టుకొని లాగేయచ్చు, పెద్ద విషయం కాదు. ఓకే. ఇప్పుడు మీరు ఇప్పుడు 1 year అవుతుంది కదా బయటకు వచ్చి, అంటే ఇప్పుడు పాల్ అనేది ఎందుకు ఉంచుకున్నారు? మరి మార్చేసుకుంటే అయిపో కదా. పాల్ అన్నది నేను ఇంతకు ముందు క్రిస్టియన్నే అని సింబాలిక్ గా, అంటే వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కాబట్టి నాకు తెలుసు, నాకు అన్ని తెలుసు అనే ఇంటెన్షన్ తోనే ఉంచిన అంతే కదా. ఒక ఐడియా రావాలని. వాళ్ళంటే వీడు కూడా క్రిస్టియనే, క్రిస్టియన్ ఉండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడికి అన్ని తెలుసు అన్నటువంటి ఒక గుర్తు కోసం. సూపర్. ఆడు ఒకడు బుడ్డోడు ఉంటాడు, ఆడు పుష్కుని ఇట్లా దూకుతాడు, ఏసు దేవుడు ఏదో అంటాడు కదా. ఎవరు? ఆడొకడు ఉంటాడు, ఆయనకు మూసాలు ఉండే ఏముండే, చిన్న పొరడు. ఏసు దేవుడు సత్యమైన నిజమైన దేవుడు ఏసు దేవుడు. ఆడవాడు గురుడి గాడు, పిల్లోడు. ఆడు పిల్లోడు ఏం కాదు, కాదు నిజంగా. ఆడు 23-24 మాసిపోయిన మొహం ఆడు, తెలుసు వానికి మిసాలు రావు, గడ్డలు రావు. ఏంది అన్ని ట్రోల్ చేసినట్టున్నారు మీరు? ట్రోల్ చేశాను, మరి ఎందుకు పొద్దున్న లేగితే అవే వీడియోలు యేసు ప్రభు నిజమైన దేవుడు, మీ కర్మ, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు నరకానికి వెళ్ళిపోతారు, యేసు ప్రభు అని అంటాడు. చిరాకు వచ్చేస్తా అంటే ఏంటి యేసు ప్రభు? నాకు తెలుసు యేసు ప్రభు గురించి. ఏంటి అక్కడ ఏమీ లేదు యేసు ప్రభు గురించి. ఆయనకి సమస్య వస్తే బోర్మంటూ వెళ్ళి ఏడ్చాడు కొండలలో యేసు ప్రభు.
మధ్యరాత్రి పోయి ఏడ్చేవాడు, తెల్లవారుజామున 5 గంటలకు పోయి లేచి ప్రార్థనలు చేసేవాడు, ఉపవాసాలు ఉండేవాడు, నా తండ్రి నా తండ్రి అని పిలిచేవాడు. ఆయన మీదకి రోమ సైన్య ప్రజలు వస్తే ఆయన నాకు కావాలితే నేను నా తండ్రికి మొరపెట్టుకోవచ్చు, ఆయన సైన్యాలను పంపుతాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, యేసు ప్రభుకి అసలు ఏమీ లేదు, ఆయన దగ్గర పవర్ లేదు, ఏమీ లేదు. ఆయన మనిషిగా ఉన్నప్పుడే ఆయన ఒక సాధారణమైనటువంటి మనిషి ఎలా ఉంటాడో తను ప్రవర్తించి చూపించాడు. ఓకే, ఈ బైబిల్లో ఉంటుందా ముత్తైదతనాన్ని తీసేయాలి, బొట్టు తీసేయాలా, ఇదన్నీ ఉంటుందా బైబిల్లో? ఎందుకు మరి బొట్టు తీసేసి వస్తారు చాలా మంది? అలాంటిది బైబిల్ ఏముండవు బ్రో. బైబిల్ ఏముండవు, వీళ్ళు పాస్టర్లే క్రియేట్ చేస్తారా? వాళ్ళే క్రియేట్ చేశారు. అంటే అన్ని ఆచారాలు పాటించొద్దు అన్న మాట ఉంటది బైబిల్లో. అంటే క్రిస్టియానిటీని దాటి ఏదైతే ఉందో అదంతా కూడా అన్యమే, వీళ్ళకి వ్యతిరేకం అన్నట్టే కదా. వాళ్ళ ఆచారాలు మీరు పాటించొద్దు అని. అంటే ఇప్పుడు హిందువులకు ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటారు, అది మీరు పాటించొద్దు, అది వాళ్ళ ఆచారం కాబట్టి అన్నట్టుగా బొట్లు అవి పెట్టుకోవద్దు అంటే వ్యతిరేకం అన్నట్టే. మనకంటే ఒక ఐడెంటిఫైర్ నువ్వు క్రిస్టియన్ అంటే ఇలా ఉండాలి అని, హిందువు అంటే ఒక బొట్టు పెట్టుకుంటే మనోడు హిందూ అన్నట్టు తెలిసిపోతూ ఉంటది. గాజులు ఉండొద్దు, ముక్కు అంటే అలంకరణ ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి థీరీస్ తీసుకొస్తూ ఉంటారు దాని మీద. తెల్ల సారీ ఎందుకు కట్టుకోవాలి? అదంతే వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్న అంతే. బైబిల్లో ఎక్కడ కూడా అలాంటివి లేవు. వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి ఇవి చట్టాలు, సిద్ధాంతాలు, ఆచారాలు ఇవన్నీ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇది కొంతమందికి బాధ అనిపించచ్చు. ఇదే క్రిస్టియన్ దాంట్లో కొంచెం ఏతులు కొడుతుంటారు కదా ఇంట్లో. కొంచెం ఎట్లా అంటే చర్చికి పోగానే అంటే మోటివేషన్ అనేది కూడా లిమిట్ క్రాస్ అయితే ఇనేటోడు చెడ్డోడు అవుతాడు, చెడిపోతాడు అనే దానికి ఇది ఒకటి కారణం. నేను చూసినా కాబట్టి చెప్తున్నా, అనుభవం లేకుండా మాట్లాడట్లేదు. చర్చిలో చెప్తుంటారు తప్పులు చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అని. అవునా? సరే, తాగుడు మానేయచ్చు, ఓకే. కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయట్లేదా? క్రిస్టియన్ అమ్మాయి హిందూ అబ్బాయిని లవ్ చేయట్లేదా? చేస్తున్నారు. వాళ్ళతో ఫిజికల్ గా కావచ్చు, ఇంకేదన్నా కలవట్లేదా మ్యారేజ్ కాకముందు? కలుస్తారు. మరి అది తప్పు కాదా? తప్పే. చేసే పాపాలన్నీ చేసి చర్చికి వెళ్ళి హల్లెలూయా ప్రభువా నా పాపాలను కడిగేయి తూడ్చే అంటే ఏమన్నట్టు? అవన్నీ ఇంకా వాళ్ళ విజ్ఞతగా విడిచిపెట్టాలి. నేను చూశాను చాలా మంది పాస్టర్స్ కూతుర్లు, కొడుకులు తాగడాలు, తిరగడాలు, అమ్మాయిలతో అది ఇది నేను చూసాను, నా కళ్ళతో చూశాను. నాకు తెలిసినటువంటి పాస్టర్ కూతుర్లు, కొడుకులు బోల్డ్ అంతమంది ఉన్నారు. మరి సొంత ఇంట్లో వాళ్ళు అలా చెప్పుకోవట్లేదు. మరి 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకి నీతులు చెప్తున్నారు, కానీ ఇంట్లో ఉన్నటువంటి పోరగాళ్ళకి చెప్పుకోవట్లేదు కదా. చెప్పుకోవట్లేదు ఉంటే మరి వాళ్ళు అలా ఎందుకు తయారవుతారు? అవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడానికి పనికొస్తాయి, కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలకు వస్తే వాళ్ళ జీవితాలకి అవేవి కూడా అప్లై అవ్వవు. అవి వాళ్ళకు వాళ్ళు పెట్టుకున్నటువంటి అంతే. ఓకే, వాస్తవం ఇవి జరుగుతాయి కదా. ఇప్పుడు లవ్ చేయకూడదు, ఫిజికల్గా కలవకూడదు, కొన్ని ఉంటాయి చెప్తుంటారు. అంటే ఉంటాయి మీన్స్ సహజంగా దేవుడిచ్చింది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. మానవుడు ఉన్నప్పుడు అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. బట్ అట్లా పెళ్లి కాకముందు తప్పు చేయాలని అనట్లేదు. బట్ అది మనం ఏం చేయలేం. అంటే మనం తినే ఫుడ్ కావచ్చు, అది కావచ్చు. అంటే వీళ్ళు ఎట్లా చెప్తారంటే హిందువులు అందరూ చెడ్డోళ్ళు, మేము పరిశుద్ధమైన ప్రభువా అని అంటారు. పరిశుద్ధం ఏడుందో అర్థం కాదు. నేను చర్చికి వెళ్ళినప్పుడు చూసిన, ఊరి అమ్మ నేను చర్చికి వెళ్ళినప్పుడేమో ప్రభువా అంటుండే. బయట చూస్తే కాలేజ్ కాడ లాల్ బజార్ కాలేజ్ ఉంటుంది ఒకటి, లాల్ బజార్ దగ్గర మన లక్డవాల్ వెళ్తుంటే, అదేంటి కనాజిగూడ వెళ్తుంటే, ఇవి ఎందుకు పేర్లతో చెప్తున్నా అంటే అబద్ధం అనుకుంటారు. కనాజిగూడ వెళ్తుంటే ఒక కాలేజ్ వెళ్తుంటే, నేను SRDG స్కూల్లో నేను డాన్సర్ బేసిక్గా. నా స్టూడెంట్స్ వాళ్ళు కొంచెం చాలా మంది ఉండేవాళ్ళు, క్రిస్టియన్ ఉండేవాళ్ళు, అట్లా ఉండేవాళ్ళు. వీళ్ళు చర్చికి వెళ్ళినప్పుడు ఏతులు కొడుతుండే, ఏంద్రబాబు పోరేటో తిరుగుతుంది కాలేజ్ పోకుండా. మళ్ళీ సండే వస్తే పిల్ల అందులోనే ఉంటుండే, చర్చిలో ఉండి పాటలు పాడుతుండే, జంకిలు చేస్తుండే. అరే నీ అమ్మ చర్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. పార్కులలో కనిపించింది ముద్దు పెట్టుకో, ఇంద్రబాబు చెప్పేటి అని ధర్మసూత్రాలు చేసేటి అని పిచ్చి పనులు అన్నట్టు అనిపిస్తుండేది. ఇవి ఎప్పుడన్నా ఇట్లాంటివి చూసి అంటే నీకు ఇంత విరక్తి వచ్చి ఒకేసారి, ఇప్పుడు మీరు జెన్యున్గా చెప్తున్నాను, నేను హిందుత్వం కాదు ఏది కాదు, నేను కొంచెం ఏది నాకు మంచిగా అనిపిస్తే అందులోకి వెళ్తాను. ఇప్పుడైతే నేను ఇళ్ళకి వెళ్ళట్లేదు అన్న. బాప్తిజం అనేది ఏంటి అసలు? అది బాప్తిజం అన్నది నేను క్రీస్తు యొక్క సంబంధిని, ఇక నుంచి నేను క్రిస్టియన్ అని సమాజానికి గుర్తుగా ఉండేటటువంటి ఒక ప్రక్రియ, అది క్రియ అన్నమాట. అంటే బాప్తిజం తీసుకోగానే అబద్ధాలు ఆడడం స్టార్ట్ అవుతుంది అని వచ్చా? బాప్టిజం తీసుకోగానే ఆవిడ క్రిస్టియన్ అన్నటువంటి గుర్తు అంతే.
అది మళ్ళీ అబద్ధాలు ఆడతాను ఇలాంటి వాడు ముందు ఆడతాడు వెనక ఆడతాడు బాప్టిజం అంటే తీసుకుంటే ఇప్పుడు ఎక్కువైతుంది కదా. అంటే అబద్ధం అంటే నేను ఎందుకు ఈ మాట అన్నంటే, అంటే వేరే వాళ్ళని ఎవరైతే హిందుత్వంలో ఉన్నారో వీళ్ళందరినీ ఇలా కలుపుకోవాలని మా దేవుడే గొప్పోడు, ఇది దేవుని మాటలు చదవండి అని ఏదన్నా దిష్టి ఏదైనా కడితే ఇలాంటి మూర్ఖులను ఏమనొచ్చు? మూర్ఖులనే అన్నట్టు. అంతేనా? అంతే, మూర్ఖులే. మరి మూర్ఖులే కదా, అంత మించి మూర్ఖులు. దేవుని మాటలు చదువుకో. మరి ఇదే హిందువులు ఎక్కడ మా దేవుణ్ణి నమ్ముకో అని ఎక్కడ పబ్లిసిటీ చేసినట్టు లేదే. చెయ్యరు, ఎవరిని బలవంతం చేయరు. ఎవరి ఇష్టం అంటే వాళ్ళది. పొద్దున్న లేగిస్తే వీళ్ళు చేసే పని వల్ల ఇంటింటికి తిరగడం, ప్రతి మనిషికి ఒక కరపత్రికని ఒకటి ఇవ్వడం, యేసు నమ్ముకో నమ్ముకో నమ్ముకో, యేసు మాటలు మంచి, యేసు మాటలు మంచి అంటే మిగతా చెప్పేటి. అంటే ఇప్పుడు యేసు మాటలు మంచి కానీ మీరు చెప్పేటి అని లంగ మాటలే కదా ఇప్పుడు. అవును, అడిగే కదా వచ్చేది. మీరు ఇంతకుముందు అన్నట్టు యాక్టింగ్ చేయండి, కానీ ఓవర్ యాక్టింగ్ చేస్తే మీకు మీరే దాడైనట్టే కదా. దొరికిపోతుంటారు. యాక్ట్ చేస్తే దొరకరు, ఓవర్ యాక్షన్ చేస్తే దొరికిపోతారు. ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా బాగా హైప్లో ఉంది. అవును, క్రిస్టియానిటీ ఒకటే కాదు, హిందుత్వంలో మిస్టేకులు జరిగితే కూడా ఈ మధ్య మేము జరగకూడదు ఏదన్నా అంటే దేవునికి సంబంధించింది పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ట్రోల్స్ చేసుకోవాలన్నా కామెడీ చేసుకోవాలన్నా చాలా మంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, బికాస్ ఇంకా కమెడియన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. దేవుని మీద మజాకులు ఆడొద్దు అనేది మా ఇంటెన్షన్. అది క్రిస్టియన్ దేవుడు కావచ్చు, నేను క్లారిటీగా చెప్తున్నా, నేను ఎగోవన్ కావచ్చు, ఏసు క్రిస్టియన్ కావచ్చు, నేను అనట్లేదు. పాస్టర్లతో మాట్లాడుతున్నా, పాస్టర్ల గురించి, నీతులు చెప్పే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అరే నీ అమ్మ ఏదైనా అయిందంటే కథం ఇక ఒకటే పందాలు తిరిగా కథం. ఈ డిసెంబర్ సంథింగ్ 27, 26 నుంచి రచ్చ స్టార్ట్ అవుతుంది. ఓకే, మనకు బోనాలు అయినప్పుడు పెడతలేరా అని కూడా అనొచ్చు. కాకపోతే వీళ్ళది ఎట్లా ఉంటుంది అంటే నొయ్యక కొట్టక తిట్టక పిసికినట్టు ఉంటుంది లొల్లి అనేది. ఒక వారం రోజులు అన్నట్టు ఉంటుంది. మీరు ఇప్పుడు బయటకు వచ్చారు కదా, మీరు రివర్స్ గా మాట్లాడుతుంటే ఎవరన్నా పాస్టర్లు ఫోన్ చేసి మీకు బెదిరియడం జరిగింది? ఓల్డ్ ఎంతమంది చేశారన్న, కొన్ని వందల మంది పాస్టర్లు చేశారు, బెదిరించారు, తిట్టారు, ఇంకా చాలా చేశారు. అది ఇది అన్న మాటలు, చాలా మాటలు మాట్లాడారు. అది ఇది అన్న మాటలు అంటే ఇంకా క్రిస్టియన్ లాగానే బిహేవియర్ చేస్తున్నాను అంటే ఇంకా అన్ని సంవత్సరాలు ఉన్నది కదా, అది అలా ఉండిపోద్ది. అంటే కోపం వస్తుందా నేను మాట్లాడుతుంటే? నాకేం కోపం రాదు. వాస్తవాలు మాట్లాడుతున్నా అనిపిస్తుందా, కావాలని క్రిస్టియన్ ని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపిస్తుంది? లేదు లేదు, అవన్నీ వాస్తవాలు. నేను చూశాను కాబట్టి వాస్తవాలు అంగీకరిస్తాను. సత్యాన్ని అంగీకరించడంలో నాకేం ప్రాబ్లం లేదు. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. సూపర్ సూపర్. ఈ ఏదైతే వీళ్ళు పాస్టర్లు ఉంటారో వీళ్ళు అసలు బూతులే మాట్లాడరా? బీభత్సమైన బూతులు మాట్లాడతారు. వీళ్ళు బూతు పనులు చేయరా? చేస్తారు. ఎందుకన్నా ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్క పాస్టర్ చాలా మంది అమ్మాయిల్ని పాడు చేసినటువంటి అరాచకమైనటువంటి విన్నా నేను ఇది కూడా విషయాలు చాలా ఉన్నాయి. చాలా మంది చిన్న చిన్న పిల్లల్ని, నా దగ్గర ఒక ఉంది కూడా ఇక్కడ ఏలూరులో ఒక మిషనరీ, ఒక చర్చికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. అక్కడ అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. ట్రైనింగ్ సెంటర్ మీన్స్ అంటే బైబిల్ ట్రైనింగ్, పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ట్రైనింగ్. ట్రైనింగ్ లో మా ట్రైనింగ్ సెంటర్ లో అలా లేదు, ఎందుకంటే అది ఒక ఆర్గనైజేషన్ కాబట్టి. అయితే అక్కడ ఏమైందనంటే, అక్కడ ఉన్నటువంటి ఫాదర్ ఎవరైతే ఉన్నారో అంతమందిని పాస్టర్లుగా తయారు చేసేటటువంటి ఈడు ఒక అమ్మాయిని పాడు చేసి ఒక బిడ్డ కన్న తర్వాత చంటి బిడ్డని తీసుకెళ్లి రోడ్డు మీద బారేశారు. పేపర్కి వచ్చింది. పాస్టర్ ఓకే, హస్బెండ్ లేకుండా పిల్లలు అవుతారు కదా పాస్టర్లు బ్లెస్సింగ్స్ ఇస్తే. మరి ఆవిడ ముట్టుకోకుండా చేశాడు, ముట్టుకొని చేశాడు, మొత్తానికైతే ఒక పిల్లని అన్యాయం చేశాడు. ఇవి బయటికి రానియరు కదా, చెప్తే బాగుండదు. ఇట్లాంటి మీకు బెదిరించినట్టు బెదిరింపు ఉంటుండొచ్చు. చిన్న పాప. అయ్యో, నాకు పంపిస్తారా? అది పంపిస్తాను, ఉంది, పంపిస్తాను. నాకు ఫార్వర్డ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే అమ్మ, మరీ అరాచకం కదా, మరి నీతులు చెప్తారు. అదే అంతమంది పాస్టర్లుగా తయారు చేసేటటువంటి వాడు ఎలా చేశాడు? వాళ్ళందరికీ ఏం చెప్పాలి? అంతమంది పాస్టర్లుగా తయారు చేసే వాళ్ళకి దేవుడు అంటే ఇలాగా, పరిశుద్ధత అంటే ఇది. ఈవిడ చూడండి, చాలా ఇంటర్వ్యూలలో కూడా మా దగ్గర మించినటువంటి పరిశుద్ధత, పవిత్రత ఎక్కడా లేదు అని మాట్లాడతారు. ఏ మతంలో కూడా లేదని మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు చేసే లంగా పనులన్నీ ఇలా ఉంటాయి. ఒక పసిగుడ్డుని కనికరం లేకుండా కదా, జాలి లేకుండా, అంటే
ఆ అమ్మాయికి సోయి లేదా, లేదంటే సరే పాస్టర్ అంటే కఠినమైన ఓకే, ఎవరైతే అమ్మాయి ఫిజికల్ గా కలిసి ప్రెగ్నెంట్ తెచ్చుకుందో ఆ అమ్మాయి కూడా లైట్ తీసుకుందా? మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, పేపర్లో వచ్చినటువంటి విషయం. అమ్మాయి ఒప్పుకుందా లేకపోతే బలవంతం చేశాడా అవన్నీ మనకు తెలియదు, కానీ పేపర్లో వచ్చింది. ఓకే, ఇవి జరుగుతుంటాయి కదా అమ్మాయిల్ని, మ్యారేజ్ గానీ అమ్మాయిల్ని పాస్టర్ లొంగ తీసుకొని ఫిజికల్ గా చాలా చాలా ఉన్నాయి, చాలా దారుణాలు ఉన్నాయి. చాలా మందిని పాడు చేశారు, చాలా మందిని రేప్ చేశారు, చాలా మందితో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. హస్బెండ్ లేని పిల్లలు ఎట్లా పుడతారు? పాస్టర్ దైవాలు టచ్చా లేదంటే అరటి పండ్లు ఇచ్చిండా? ఏం మరి అరటి పండు ఇచ్చాడో ఇంకేమన్నా. ఓకే, ఇంకోటి మా మేజర్ పాయింట్, ఈ మధ్య పాస్టర్లు కావచ్చు, ఇంకా సో కాల్డ్ వేరే వేరే వాళ్ళు కావచ్చు, అంటే కొన్ని నిజాలు మాట్లాడుతుంటే కొంతమంది కోపాలు వస్తాయి. మేబీ ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు కూడా రావచ్చు, నేను ఎవరికి భయపడినాను అంత పట్టించుకొని కూడా పెద్దగా. నేనైతే నేను క్రిస్టియన్స్ అనే మాట్లాడలేదు, హిందుత్వంలో కూడా ఎవరైనా మిస్టేక్ చేస్తే 100% క్వశ్చన్ చేయడంలో మాకేం ప్రాబ్లం లేదు. మేము ఏమంటామంటే ఇప్పుడు యెహోవా కావచ్చు, యేసు క్రీస్తు కావచ్చు, దేవుడు కాదని మేము క్వశ్చన్ చేయట్లేదు. సరే, నా దృష్టిలో అయితే యేసు క్రీస్తు దేవుడు కాదు, యెహోవా కావచ్చు, మేబీ నాకు అంత ఐడియా లేదు. బట్ మీకు ఒకటి అయితే నేనైతే ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఇక్కడ కూడా హిందుత్వంలో లేదా అది చూసుకోవచ్చు కదా అనొచ్చు, ఇక్కడ కూడా జరుగుతున్నాయి, దీన్ని కూడా ఖండిస్తున్నాం మేము. బట్ అట్లని మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి కూడా అది. మీరు చేసే నాటకాలు అదేంది, నన్ను వాడుకో, అదేంది వాడుకో, నన్ను యూజ్ చేసుకో, ఏంది పాటలేంది, నానా పప్ప ఏంది, ఏం పాట, ఏసు డాడీ ఏసు డాడీ ఏసు డాడీ ఏసు డాడీ, ఏంది పాటలు, ఈ అరచకాలు ఏంది, మీ ఓవర్ యాక్టింగ్లు మీరు. వాడుకో ఏంది, వాడుకో అంటే మీనింగ్ ఏంది, ఏం వాడుకోవాలి, నిన్ను పాస్టర్ వాడుకోవాలనా లేదంటే ఇంకా ఎవరికైనా ఇంటిస్తున్నావు చర్చిలా? ఇవి కరెక్ట్ అయినా. నేను ఒకటి చెప్తా, ఒక సాంగ్ నాకు గూస్ బంప్స్ వచ్చేది, నా ఫేవరెట్ సాంగ్ అది, ఆలయంలో ప్రవేశించు తండ్రి అందరూ అనే సాంగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు వాళ్ళు ఆ దేవునికి, అరే నీ అమ్మ ఏం పాట, భక్తితోటి ఇష్టంగా రాసుకున్నటువంటి పాట, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్తా, పాస్టర్లు, ఒక పాస్టర్ ఎవరో ఖండిస్తున్నారు, వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు ముందే కూర్చుంటారు అక్కడ. ఇప్పుడు కంపల్సరీ మీరు ఎవరో నాకు తెలియదు, చర్చ్కి వచ్చినప్పుడు ఏంటి ఎందుకు వచ్చారు ఏంటి ప్రాబ్లమ్స్ అన్నప్పుడు కామన్గా అడుగుతారు, వీళ్ళ వాళ్ళే ఉండి అడిగి వాళ్ళు అక్కడ పాస్టర్కి మెసేజ్ పెడతారు అన్న విషయాలు వాస్తవాలు. అవన్నీ ట్రిక్స్ అలాంటి బోల్డ్ అని ట్రిక్స్ ఉంటాయి. వీళ్ళు గుడులు తిరిగినా గోపురాలు తిరిగినా ఎక్కడ కాలే పాస్టర్ మీరు గుర్తుపట్టారు, మీ అమ్మ మరి ఇంత. భద్రాచలం క్యాండిడేట్, ఒక క్యాండిడేట్ ఆటో డ్రైవర్, గొర్రెబిడ్డలు అని ఒక వీడియో చేస్తుంటారు, నీకు మేబీ ఐడియా ఉండొచ్చు. భద్రాచలం కొత్తగూడెం ఆ ఏరియానే మనోడిది తమ్ముడు. మనోడు ఏదున్నా ఏదో అంటారు కదా, ఏదో వీడియో చేసిన ఆటోలో ఉండి చేస్తా ఉంటాడు, అరే అరే గొర్రె నా కొడకల్లారా అది ఫేక్ పాస్టర్ నా కొడక, భలే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ పాస్టర్లే మీకంటే ఒక వ్యవస్థ ఉంటుంది, కొన్ని ఉంటాయి కాబట్టి మీకు మీరే మీది కంట్రోల్ చేసుకున్నప్పుడు 100% ఎదుటోడు మీ గురించి మాట్లాడతాడు. గుర్తుపెట్టుకోండి, మీకు మీరే అట్లా చేసుకుంటున్నారు. ఇది మీరు ఖండించుకోకపోతే ఆ పాస్టర్ ఎవరు ఆయన చెప్తుంటాడు, ఈ పేరు అడిగేసి అమ్మ రెడ్ చున్ని ఎల్లో చున్ని, అమ్మతేజ ప్రవీణ్ కుమార్, అమ్మతేజ, ఓకే అమ్మతేజ ఏదేదో కొంచెం ఓవర్గా మాట్లాడుతాడు, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, ఇంకెవరు, ఇంకో ఆయన ఎవరు ఇట్లా టచ్ అంటాడు, వెనక నుంచి దాంతాడు ఇట్లా, మరి ముంగటికి కాలు పట్టుకుందాం, వెనక నుంచి దాంతుండే మధ్య. ఆయన భద్రాచలమే సారపాకన ఆయనది, నంబర్ ఇస్తావా ఆయనది కొంచెం కనుక్కొని చెప్పు. మరి పిల్లలు కాని వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తారు, మరి ఆయన పిల్లలు చేస్తాడా, మరి దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి మా ఏదైతే హిందూ దేవుళ్ళు ఏదైతే సైతాన్లు అది ఇదని మాట్లాడతారు కదా, మీ ఈపులు సున్నం చేయాలి మిమ్మల్ని, గుర్తుపెట్టుకో, అప్పుడైతేనే ఇంటర్వ్యూ. అమ్మతేజ ఆడించిన నాటకం ఒక ఆమెకి దుర్గమ్మ అనే దెయ్యం పట్టింది అని చెప్పేసి ఒక నాటకం ఆడిచ్చాడు స్టేజ్ మీద. నాటకమే అది, కొన్ని కోట్ల మంది పూజించామా, దెయ్యం ఎలా అవుతుంది కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేలా, వాళ్ళ మనసులు నొచ్చుకునేలాగా, అలా కనికరం చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఇలాంటి చేసే వాళ్ళందరికీ కూడా మనసు లేనటువంటి వాళ్ళు, వాళ్ళ మనుషులు కాదు రాళ్ళు అన్నమాట.
ఎంతకైనా తెగిస్తారు ఏదైనా చేయటానికి. కొన్ని వందల మందిని మోసం చేయడం, లక్షల మందిని గిల్ట్ ఉంటుంది కదన్నా. మనం ఒక తప్పు చేసిన తర్వాత ఇప్పుడుగా చేసేటప్పుడు లేకపోయినా కానీ అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు మనకి గిల్ట్ అనిపిస్తుంది. కానీ వీళ్ళు సంవత్సరాల కొద్దీ రోజుల కొద్దీ అదే చేసుకుంటూ పోతా ఉంటారు. వందల మందిని, లక్షల మందిని, వేల మందిని. ఈ ఊరు ఈ మధ్య అందరు రివర్స్ అవుతున్నారు. ఎందుకంటే మొన్న పెండ జల్లిర్రు, ఏదో పాస్టర్ వచ్చి కూర్చుంటే ఆ పాస్టర్కి ఏం తెలియదు, అందులో బూతు బొమ్మలు చూస్తున్నారంట ఫోన్లో. చూసాను నేను కూడా. చూసారా? వీళ్ళు పాస్టర్లు ఎట్లా అయ్యారు అంటే, పాస్టర్ అనే దాంట్లోనే ఒక పవిత్రం అనేది ఉన్నది. పాస్టర్ దాంట్లో పవిత్రం అనేది ఉన్నది. నేను కలవరి టెంపుల్కి వెళ్ళినప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు ఒక 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 అంటే అక్కడ ఉన్న వాతావరణం ఏందో తెలియదు కానీ అంటే ఒక రిలాక్స్నెస్, అంటే అరే రిలాక్స్ ఉంది, ఓకే టెన్షన్ ఇదో అనిపించేది. మేబీ దేవుడు ఉన్నాడా లేదా, ఆయన చెప్పే విధానం కూడా కొంతమంది పాస్టర్లు, ఈ కలవరి టెంపుల్ ఈ పాస్టర్ కావచ్చు, బాగా అనిపించేది. చెప్పేవాడు కానీ ఓవర్గా చెప్పేవాడు కదా. మరి ఈ మధ్య ఎట్లయిందో తెలియదు. నేను చాలా రోజు 2012 ఐ థింక్ ఆ టైంలో 12-11 నేను వెళ్ళింది, ఎవ్రీ సండే వెళ్ళామని. ఈ మధ్య ఏమైపోయిందంటే ఇక మొత్తం దేవుడు నిన్ను స్వస్థపరచుకోమన్నాడు, వాడుకోమన్నాడు, ఇవి బాగా జరుగుతున్నాయి ఈ మధ్య. అవునవును. దీంట్లో కూడా దేవుడిని అడ్డం పెట్టుకునే, దేవుడిని అడ్డం పెట్టుకో. ఏదన్నా పాప నీట్ గా పుడితే దేవుని బ్లెస్సింగ్సే, నీట్ గా పుట్టకపోతే ఎవరు బ్లెస్సింగ్స్ అయ్యా? వాస్తవంగా అనిపించింది ఎప్పుడన్నా. నేను మొన్న ఎవరు ఇంతకుముందు ఒక పేరు చెప్పావు, ఆయన పేరేంది? అమ్మతేజ. ఒక పాప చాలా క్యూట్ గా ఉంది, దేవుని కోరుకుంటే దేవుడు క్యూట్ గా ఇచ్చిండంట. మరి వాళ్ళ మమ్మీ డాడీ క్యూట్ గా లేరా, లేదంటే వాళ్ళ డాడీ క్యూట్ గా లేడా, ఈ అమ్మాయి క్యూట్ గా ఉందా? ఏదో పాపను ఎత్తుకొని చెప్తున్నాడు. అందహీనంగా పుడితే వాళ్ళందరూ కూడా సైతాన్ బిడ్డలు అన్నట్టు. సైతాన్ బిడ్డలు. ఓకే. ఇంకోటి వాళ్ళ వైఫ్ ఏదో స్కూల్లో ప్రిన్సిపల్, ఈయన పనికిరానోడు పాస్టర్ ఎట్లయితాడయా? ఒకటి థింక్ చేయి లాజికల్ గా, పనికిరానోళ్ళు పాస్టర్లు ఎట్లయితారు? అవ్వకూడదు కదా. పాస్టర్ అంటే ఒక కొంతమంది జనాలకి నిలబడి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దేవాడు కాబట్టి ఆయన బేస్ కరెక్ట్ గా ఉండాలి. ఆయన పనికి మాలినోడైతే వాళ్ళని ఎలా తీర్చిదిద్దుతాడు? అలా ఉండకూడదు కదా. కానీ అందరు పాస్టర్లు అందరూ కూడా పనికి మాలిన వాళ్ళే. వెనక నుంచి ఏదో నేను తాగుబోతున్నా తిరిగిపోతున్నాయి అన్నీ అవే ఉంటాయి. వీళ్ళంతా నేను తాగుడు మానేసిన దేవుడికి వచ్చినాక ఇది అదే చెప్పాడు. ఇదంతా జూనియర్ ఆర్టిస్ట్లే కదా, 500-300 బ్యాచ్ కదా ఇది. అవునవును. సండే అవును. ఆడికి పోగానే అయిపోగానే కథం, వీళ్ళది అయిపోగానే ఏ పక్క వెళ్ళిపోరా బాబా 500 తీసుకో. బిర్యానీ ఏమైనా ఉంటుందా? ఓన్లీ లేదు, అలాంటివి ఉండవు. ఓన్లీ ఓకే. ఒక లాజికల్ గా పాస్టర్స్ నీకు తెలిసి పాస్టర్లమని చెప్పుకొని డ్రింక్ చేసి తాగి చండాలమైన చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. మొగోళ్ళు లేని వాళ్ళని అలసిగా తీసుకొని కడుపులు చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. నేను కొన్ని చూశాను. ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ వాళ్ళ వైఫ్ని సెట్ చేసినటువంటి విషయాలు కొన్ని చూశాను. పాస్టర్లు సెట్ చేసుకుంటారు ఇబ్బంది లేకుండా, అంతే కదా. బయటికి రాదు, వాళ్ళైతే కాంప్రమైజ్ అయిపోతారు. ఇటు పోయినా వాళ్ళ పరువు వీళ్ళ పరువు పోద్దని. కరెక్ట్, ఇది లాజిక్ పాయింట్. ఇవన్నీ బాగా చదివినట్టున్నావు. అంటే చూశానన్నా, కళ్ళతో చూశానన్నా. అన్నేళ్ళు ఉన్నాను కదా, చాలా మంది మధ్యలో తిరిగాను నేను, చాలా దూరాలు ఉన్నాను, ఇంటి దగ్గర అసలు లేను నేను. నా 10th అయిపోయిన తర్వాతే బయటకు వచ్చేసి ఇదే ఇంకా క్రిస్టియానిటీలోనే తిరిగాను నేను. చాలా చూశాను. అందుకే నాకు తెలిసి ఒకప్పుడు ఊర్లలోకి వచ్చి ఇట్లా గొర్రె పిల్లని పట్టుకొని సో చేసేటోళ్ళు, అందరు రెస్పెక్ట్ చేసేటోళ్ళు పిల్లలు. కానీ ఈ మధ్య వీళ్ళు చేసే అరాచకాలకి అసలు క్రిస్టియన్ మీద ఒక గుడ్ అనేది పోయి ఈ అమ్మ ఇల్లారా బాబు చండాలం నా కొడుకులు అన్న కిందికి వచ్చింది కొంతమంది. నాకు తెలిసి మేబీ మీరు అన్నట్టుగా మంచి పాస్టర్లు ఉండొచ్చు. మేబీ నేను చూసినంత మందం కూడా నేను ఒక 2-3 చూసిన అనిపించిన కొంతమంది చేసే ఓవర్ యాక్టింగ్కి అసలు ఇంద్రబాబు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే, ఇంకో హైలైట్ చెప్తా నీకు, మేబీ నువ్వు కూడా చూసి ఉండొచ్చు. అంటే దేవుణ్ణి కోరుకుంటే కాలేజ్ టైమింగ్స్ కూడా మారుస్తాడా దేవుడు? కాలేజ్ టైమింగ్స్ ఏంటి, ఇంట్లో ఎలకలు రాకుండా చేస్తా. ఇంట్లో ఎవరో సాక్ష్యం చెప్పింది, మా ఇంట్లో అస్తమాన ఎలుకలు వచ్చాయి, దేవునికి ప్రార్థన చేశాను, ఎలుకలు రాకుండా చేశాడు అని చెప్పేసి. మొగలు లేకుండా పిల్లలు కాకుండా ప్రార్థన చేస్తే అయిపో కదా, మరి ఈ టెన్షన్ ఏదైనా ఉండకపో కదా. హాస్పిటల్ పోకుండా డెలివరీ అయ్యేది కూడా ప్రార్థన చేస్తే అయిపో కదా. అన్నీ అయిపోతాయి ప్రార్థన చేస్తే. ప్రార్థనలో అంత శక్తి ఉంది, మరి మనకి తెలియట్లేదు. కొబ్బరి నూనె వేసి రుద్దితే అయిపోయాయి, డెలివరీ అయిపోతుంది ఈజీగా. మరి ఈ జుట్టు లేని వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నారుగా, ఈ కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు తెప్పిస్తారు పాస్టర్లు. ఈ జుట్టు లేని వాళ్ళు ఇటు ఒక ఆయన తెప్పించాడు, మీకు తెలీదా? చూడలే అది సీరియస్. ఆయన థామస్ అని ఒక ఆయన ఉండే,
ఆ మధ్యలో పొట్టిగా ఉన్నోడు పొడుగైపోయాడు, మళ్ళా జుట్టు రాకపోతే జుట్టు వచ్చేసింది, తెల్లగా ఉండేటోళ్ళు నల్లగా ఉండేటోళ్ళు తెల్లగా, ఇలాంటి చాలా జరిగినాయి బ్రో. ఈ బ్యూటీ పార్లర్ వ్యవస్థ కూడా పెట్టిరా చర్చిలలా? ఓకే, అమ్మాయిల సెటప్ కూడా ఉంటుందా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు సెట్ చేసుకోవడాలు ఇవి ఉంటాయా? ఇంకా దేవుడా పక్కన అమ్మాయి కూర్చుంది, ప్రభువా యేసయ్యా హల్లెలూయా ప్రభువా, అమ్మాయిని సెట్ చేయాలని సెట్ చేసేస్తాడా? దేవునికి ఏం పని లేదు, ఇక ఇంకేం పని లేదు, ఇదే పని, మన ఏది చెప్తే చేయటమే పని అంతే. వీళ్ళ పాపాలన్నీ ముడి కింద పెట్టుకొని ఎదుట నీతులు చెప్తుంటారు. ఇవన్నీ బాగిని ఎప్పుడన్నా నువ్వు పడుకున్నప్పుడు కావచ్చు, లేదంటే ఎప్పుడన్నా బాగా ఆలోచించి బాధపడ్డ సందర్భం ఉందా? బాధపడ్డ సందర్భం అంటే ఉంది బ్రో, చాలాసార్లు బాధపడ్డాను. ఏంటంటే నేను నిజంగా చాలా భక్తిగా చాలా నిజంగా క్రిస్టియానిటీలో తిరిగాను. అయితే నాతోటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రసంగాలు ఎంత బాగా చెప్తారు అంటే అలా మనసు కరిగిపోతూ ఉంటారు, అంత బాగా చెప్పారు. తర్వాత బయటకు వచ్చి చూస్తే వాళ్ళు చేసే ఏదో పనులు చాలా చూసిన తర్వాత మరి నాకు ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నాను ఏంటి, ఉదయం అలా చెప్పాడు కదా, నైట్ అయిపోతే ఎలా అయిపోయాడు ఏంటి, నేను ఇలాంటి వాళ్ళతో తిరుగుతున్నానా అని గిల్ట్ తోటి కొన్ని రోజులు నిద్ర పట్టిన రోజులు కూడా ఉన్నాయి. నిజంగా వాళ్ళు అలా ఎందుకు అవుతున్నారు, వీళ్ళతో తిరిగి నేను కూడా ఇలా అయిపోతానా అని బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు నీకు గర్ల్ ఫ్రెండ్ అనేది లేదా? గర్ల్ ఫ్రెండ్ ఉండే. క్రిస్టియానిటీలో ఉండేనా? హిందూ అమ్మాయి? హిందూ అమ్మాయి. హిందూ అమ్మాయి అంటే ఆ అమ్మాయి కోసమే మారిండు అని ఎందుకు అనకూడదు నేను? లేదు, ఆ అమ్మాయికి నాకు రిలేషన్ కట్ అయ్యి దాదాపుగా 3 years 4 years పైన అవుతుంది. ఓకే, అంటే బయట కొంత జరిగే టాక్ ఏంటంటే అమ్మాయి వదిలిపెట్టిన తర్వాత పిచ్చోడైండు, మైండ్ పనిచేయట్లా, అదే మా మీద. ఇప్పుడు E9060 అనేది మంచి ఎంత మాట్లాడుతో చెడు కూడా అంత మాట్లాడుతుంది. ఓకేనా? ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేషన్ చేస్తున్నాడు అని ఎందుకు అనకూడదు నేను? అమ్మాయికి దానికి సంబంధం ఏంటి నాకు ఫస్ట్ అది అర్థం కాలేదు. సరే, నువ్వు నిజంగా నేను పిచ్చోడిని అయిపోయాను అని చెప్పేసి నీకంటూ ఒక అది ఉంటే, ఆ భావజాలం నీకుంటే, నేను అదే బైబిల్లోంచి ఒక 2 questions అడుగుతాను, దమ్మున్నోడు ఎవడు ఆన్సర్ చెప్పినా కానీ దాని చేత నా జీవితం అంతా మొత్తం నేను బైబిల్ పట్టుకొని తిరుగుతాను వీధుల్లో, నన్ను కొట్టినా తిట్టినా ఆ పెంట నీళ్ళు ఏవో నా మీద పోసినా నేను సువార్త చేస్తాను వీధులలో. 2 questions. మీ పాస్టర్లు చెప్తున్నావు, ఇది నాకు చెప్తున్నావు? పాస్టర్లు అందరికి యావత్ క్రిస్టియానిటీకే 2 questions అడుగుతాను. ఎవరు చెప్పినా నా జీవితాంతం బైబిల్ పట్టుకొని తిరుగుతాను. నిజం బ్రో, అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు నేను బయట వినిపించింది నేను అడిగిన, నిన్ను టార్గెట్ చేయాలని అది మా 100% నువ్వు మిస్టేక్ చేస్తే నేను టార్గెట్ చేస్తున్నాను. దాంట్లో నో అదేం లేదు. నా ఇంటర్వ్యూలు అన్నీ అట్లనే ఉంటాయి. బట్ వాస్తవాలు మాట్లాడుకోవడానికి ఇంటర్వ్యూలో కూర్చో, నిన్ను జోకడానికి నేను కూర్చోబెట్టలా. నేను అది నా అట్లా ఉండదు కూడా. మీరు మేబీ చూసిరో లేదో తెలియదు, నా ఇంటర్వ్యూలు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు కదా, ఈ శోభనాలు సెట్ చేస్తారా, పాస్టర్లు సెట్ చేస్తారా, లేదంటే? శోభనాలు ఏం సెట్ చేయరు, పెళ్లి చేయడం మట్టుకు వాళ్ళ బాధ్యత, పెళ్లి చేస్తారు. శోభనం ఈ డేట్కి పెట్టుకోవాలి ఏం చెప్పారా? నిజంగా ఇది క్రిస్టియానిటీలో ఉన్నది ఏంటంటే హిందూ ఆచార పద్ధతులు అవేం పాటించకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అవి చేయకూడదు ఇవి చేయకూడదు అని మాట్లాడినటువంటి వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వీటన్నిటికి కూడా ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు. ఎవరు? క్రిస్టియన్స్ వాళ్ళు. ఓకే, పసుపు కొట్టటాలు ఇలాంటివన్నీ ఉంటాయి. చూసుకుంటారా? చూసుకుంటారు బ్రో. పెళ్లికి పలానా టైంకి పెళ్లి, పలానా టైంకి ఇది, శోభనానికి పలానా ముహూర్తం ఇది చూసుకున్నట్టు చూస్తాడా? పాస్టర్ చూస్తాడా? పాస్టర్ చూడరు, వాళ్ళు చూసుకుంటారు క్రిస్టియన్స్ అందరు. నేను చూసాను కొంతమంది పాస్టర్లకు కూడా జ్యోతిష్యం తెలిసిన, అంటే మంచి చెడ్డ చెప్పే పాస్టర్లు కూడా చూశాను నేను. నాకు 2-3 చూశాను నేను. పెళ్లి కాకముందుగా నీకు ఇంతమంది పిల్లలు కొడతారు, వీడు నల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడు, ఇవి కూడా చెప్తారా? అలా కాదు, ముహూర్తాలు చెప్తూ ఉంటారు, పలానా రోజు పలానా డేట్ మంచిది. అదే నేను చెప్పినటువంటి వాళ్ళని చూసాను. నువ్వు ఇల్లు ఇక్కడ కట్టుకో, లేకపోతే అక్కడ ప్లేస్ అలా పెట్టుకో, బాత్రూమ్ ఇక్కడ పెట్టుకో, ఇలాగా చెప్పేటోళ్ళని నేను చూశాను. ఓకే, కనీసము ఇప్పుడు ఒకటి, నువ్వు కష్టపడకుండా ఇంట్లో వండుకొని తిండి తినాలంటే వస్తుందా? నాకా? ఎవరికైనా రాదు బ్రో. ఎవరికి వస్తుంది? ఎవరికి? మరి ఏది వచ్చినా మనం కష్టపడి సంపాదించుకుంటున్నాము, సరే బియ్యం వస్తున్నాయి తింటున్నాం, అది కూడా యేసుక్రీస్తు ఇస్తున్నా అంటే పండుకో. మరి
ఖాళీగా పండుకుంటే యేసుక్రీస్తు ఇస్తున్నాడు 100% నమ్ముతాం. అంతే అంతేనే కదా? అంతే, అది 100% కరెక్ట్. అది ఆయన ఇచ్చేవాడు అయితే నువ్వు పని చేయాల్సిన అవసరం ఏంటి? పని చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది, ఆయన ఇచ్చేది ఏముంది. అంతే కదా? ఇప్పుడు నెల పని చేస్తే జీతం ఆటోమేటిక్ వాడు ఇవ్వాలి, లేకపోతే అడుగుతాం, కేసు పెడతాం. అంతే కదా? పాస్టర్ మీద పెడితే బాగుంటుందా, ఎవరి మీద పెడితే బాగుంటుంది చెప్పు, ప్లాన్ చేద్దాం నెక్స్ట్. చూసి ప్లాన్ చేద్దాం బ్రో, మనం కూడా మంచి ముహూర్తం మంచి మనిషిని పట్టి ప్లాన్. ఏ చూస్తావా, జాతకాలు చూస్తావా తమ్మా? చెప్పు, ఏదైనా బుక్ తీస్తామంటే మా కెమెరామెన్ అడుగుదాం, మరి జాతకాలు చూస్తే మరి ఆయనకు నాకు పెళ్ళయిందా, ఆయనకు పెళ్ళి అవుతుందా కాదా, మరి లవర్ వదిలేసింది, మళ్ళీ ఏదైనా చూద్దాం ఒకసారి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబ్ చేసే దగ్గర నువ్వు మంచిగా జాబ్ చేస్తేనే నీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తారు ఎవరైనా సార్. అవును. ఆ ఇంక్రిమెంట్ చేసినందుకు ఎవరైతే నీకు డబ్బులు ఇచ్చి నిన్ను జాబ్లో పెట్టుకుని ఆయన దేవుడు. అవును. ఏసు క్రీస్తుకి ఎందుకు డెడికేట్ చేస్తారు ఇదంతా? అందులోకి మళ్ళీ నీకు 20,000 వస్తే అందులోకి దశమ భాగం ఎందుకు ఇవ్వాలి? అది మూర్ఖత్వం. బైబుల్లో కొత్త నిబంధనలో ఎక్కడ కూడా ఈ దశమ భాగాల గురించి విషయం లేదు, దశమ భాగాలు ఇవ్వాలని. అవన్నీ కూడా పాత నిబంధనలు ఉన్నాయి దశమ భాగాలు, అవి కూడా కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఉంది, అందరికీ కాదు. ఆ ఇశ్రాయేలు మాత్రమే దశమ భాగాలు ఇవ్వాలి. కొత్త నిబంధనలో అది లేదు, కానీ దాన్ని అది వీళ్ళు పాటిస్తూ ఉంటారు. దశమ భాగాలు ఇవ్వాలని, అది ఇవ్వాలని, ఇది ఇవ్వాలని. దేవుని పోతున్నాయి పైసలని ఇలా ఉండిలలో పోయి వీళ్ళు బిజినెస్. దేవుడు ఏ దేవుడు తీసుకుంటాడు బ్రో, నాకు అర్థం కాదు. పైసలు మనం వేస్తున్నాము, ఏ దేవుడు వచ్చి తీసుకుంటాడు? ఏ దేవుడు తీసుకోడు, వాళ్ళు వాడుకుంటారు అంతే. అంతే కదా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వాడుకుంటారు అంతే. ఏదన్నా ఉంటే దేవునికి ఏదైనా చేస్తే పూజలు చేయండి. అవును. అది కానీ నాకు ప్రభు పెంచిండు, అరే నీ టాలెంట్ అది కదా. మన టాలెంట్, చదువుకోకు, మన కష్టం అది కదా. చదువుకోకు, ఇంట్లో వండుకో, దేవుడే చదువు చెప్పి అప్పుడు జాబ్ వచ్చింది పెరుగుతున్నాయి అంటే 100% నమ్మొచ్చు. 100%. అవునా? అప్పుడు ఏ డౌట్ అవసరం లేదు, అమాంతంగా వెళ్ళిపోయి సాష్టాంగ పడవచ్చు కదా. అలా జరిగితే ఇప్పుడు ఇంకో లాజికల్ ఏంటంటే, ఇది ఒకట, ఈ చర్చిలలో సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేస్తారు. ఇక్కడ ఈమెకు మొగుడు ఉండడు, ఇక్కడ ఈయనకు పెళ్ళాం ఉండదు. ఇంటికాడ వీళ్ళు రచ్చబండ క్యారెక్టర్ వాళ్ళే. ఈయన కొడితేనే వైఫ్ చచ్చిపోతుంది, ఈమె టార్చర్కి హస్బెండ్ చచ్చిపోతాడు, మళ్ళీ వీళ్ళిద్దరిని కలుపుతారు. నాకు ఓసారి అనిపిస్తుంది, చర్చ్ అనేది అక్రమ సంబంధాలు కలపనీకుందా, లేదంటే పెళ్లి చేయనీకుందా, లేదంటే వీడ నీతులు చెప్పుకుంటా బూతులు చూపించనీకుందా అనేది ఒక నాకు క్లారిటీ లేదు అసలు. అదొక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే మనం ఇప్పుడు చర్చ్కి ఎందుకు వెళ్తాం? ఒక దేవుని పాటలు వాడుకొని ఒక ప్రశాంతంగా ఉండాలి. ఇక సండే అయితే అప్పుడప్పుడు చికెన్ పెడతారు, బుక్కడు తినేసి రావచ్చు, ఉంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి కదా, దీనికోసం వెళ్తారు. కొంతమంది పిల్లలు అంటే తెలియక బిస్కెట్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారని వెళ్తూ ఉంటారు, మేబీ తప్పులేదు దాంట్లో. కానీ ఈడ ఇంకోటి చూడు, ఏది జరిగినా హల్లెలూయా ప్రభువే అంటే ఏమన్నట్టు? ఎప్పుడైనా అంటే విన్నావా ఇట్లాంటివి? ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చినావు కదా, నీకు బాగా అనుభవం ఉంది దాంట్లో. విన్నాను. ఏది జరిగినా మన జీవితంలో, ఏది జరిగినా ఒక రోజు మన జీవితంలోకి వచ్చింది అంటే అది ఆయనే. మనం ఒక మెతుకు తింటున్నామంటే అది ఆయన అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ప్రతిదీ కూడా దేవునికి అటాచ్ చేసి వీళ్ళని గ్రిప్లో పెట్టుకునేటటువంటి పద్ధతి అది, క్రిస్టియన్స్ అందరినీ కూడా. ఇప్పుడు అలా చెప్పకపోతే దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ కానీ ఆ భక్తి కానీ రోజు రోజు తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోయినవాడు చర్చికి రాడు, ప్రేయర్ పెడితే రాడు, శుక్రవారం ప్రార్థన పెడితే రాడు, ఆల్ నైట్ పెడితే రాడు. రాకపోతే మరి ఎప్పుడు ఆయన ఎలా నడుస్తుంది? ఇన్కమ్ రాదు కదా. రాదు కదా. ఎంత ఎక్కువ మంది గ్యాదర్ అయితే, ఎంత ఎక్కువ మందిని అలా గ్రిప్లో పెట్టుకుంటే అంత లాభం అని. ఓకే. మీ ఇంటి పక్కన ఎవరైనా ఉంటే తీసుకురండి, మీ గల్లీలో ఇట్లా ఇట్లా చెప్తుంటారు కదా, ఎవరైనా ఉంటే చెప్తారు. మీ బంధువులకి సువార్త చెప్పండి, వాళ్ళని కూడా చర్చికి నడిపించండి. దేవుడు పిలుస్తున్నాడు, రాత్రి వచ్చి చెప్పింది నాకు, మీ ఉన్నారంట చుట్టాలు చర్చికి రమ్మని రాత్రి చెప్పింది నాకు. రాత్రి అయితే ఈయన సోయిలు ఈయనే ఉంటాడు, నీ చెప్పేది ఉండదు, ఈయన ఫుల్గా వేసి బుక్కెడు తిని అంటాడు, బిర్రగా అంటాడు. ఆ కళలో మరి మందు అయినట్టు వస్తుందా లేదంటే దేవుడు చెప్పినట్టు వస్తుంది అర్థం కాదు. పొద్దున రాగానే ఇక మెల్లగా సూటు కూడా వేసుకొని వచ్చి అదేదో అంటారు కదా, అసలు ఏదేదో అంటారు కదా, ఏంది అది, ఎందుకు అట్లా అంటారు, అది మంత్రాలా? దాన్ని పరలోక భాష అంటారు, లేకపోతే అన్ని భాషలు అని అంటారు. ఆ కిలికి భాష లెక్క ఇదొక భాష, ఇదొక భాష మాట్లాడతారు. దానివల్ల ఏంటంటే బైబిల్ ఉంది, అది కూడా బైబిల్లో అన్ని భాషలు మాట్లాడినట్టుగా ఉంటుంది. అన్ని భాషలు అంటే ఇప్పుడు తెలుగు వాడికి హిందీ అన్య భాష, తెలుగు వాడికి హిందీ అన్య భాష, ఇంగ్లీష్ అన్య భాష, అవి మాట్లాడాలి.
వీళ్ళు మాట్లాడే భాష ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అదే అంటున్నా, కిలికి భాష లెక్క అదేదో తెచ్చినట్టుగా అదంతా కూడా వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడి నిజంగానే బైబిల్ ఫాలో అయిపోయి నిజంగా ఆ శక్తులన్నీ వీడియోకి వచ్చేసినట్టు వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నమే అదంతా కూడా. ఓకే, వాళ్ళందరిని మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళందరిలో ఈయనలో చాలా పవర్ ఉంది, మా పాస్టర్ గారు చాలా పవర్ఫుల్ అని ఆయన వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోవాలని చేసే పనులన్నీ. అంతే అంతే కదా. అంతే. అంటే ఇవన్నీ బాగా విగ్రహత అనిపించి ఇక వచ్చేసి బాబు ఈ అమ్మ తలకాయ నొప్పి అని ఫిక్స్ అయిపోయినావు. అంతే సరే, ఫిక్స్ అయినా ఓకే బాగుంది. అంటే రివర్స్ గా కౌంటర్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? రివర్స్ కౌంటర్ ఇవ్వాలంటే వాళ్ళ చేతుల్లో చాలా మంది బలి పశువులు అవుతున్నారు కదా, మతాలు మారిపోతున్నారు, వాళ్ళు గుప్పెట్లోనే ఉంటున్నారు, టచ్లకు పడిపోవాల్సి వస్తుంది, వాళ్ళు దశం భాగాలు ఇస్తున్నారు, టచ్ అని బుస్సుమంటారు వెనక నుంచి కూడా డ్రర్ అంటారు కదా వెనక నుంచి. సందు దొరికితే దున్నేయడం అన్నట్టు ఉంటది. మరి అలాంటప్పుడు అమాయకులు ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న వాళ్ళ కంటే కూడా యువతలు ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి కదా, అందులోకి వెళ్లకుండా. నాకులాగా అవ్వకూడదు నాతోటి సమాజం అన్న ఒక ఉద్దేశం. అక్కడ ఉన్న నిజాలు ఏంటో బయట పెడుతున్నావు అంతే తప్ప ఇంటెన్షన్ గా నెగిటివ్ చేయాలని ఇంటెన్షన్. వాళ్ళని చేస్తే నాకేమవుతుంది బ్రో, నాకేమి రాదు, నా అంతటి నేను పని చేసుకోవాలి. ఏదైనా ఏం జాబ్ చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి అక్కడ ఒక చిన్న జాబ్ ఒకటి చేస్తున్నాను. ఓకే, నాకు ఖర్చులు వెళ్తారే అది. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీలో ఉందా, హిందూ? మా వాళ్ళు వెళ్తున్నారు, మా మమ్మీ డాడీ ఇప్పటికి కూడా చర్చికి వెళ్తున్నారు. మరి నువ్వు ఇట్లా బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేస్తున్నావు, ఏమనరా ఇంట్లో మమ్మీ డాడీ? ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు చర్చికి వెళ్తానంటే నేను ఆపను. మీ ఇష్టం ఇది, నా ఇష్టం అది. నేను చెప్పాను వాళ్ళకి ఇది పరిస్థితి, నువ్వైనా వెళ్ళాలి, దేవుడు యేసయ్య కోసం పోతానంటే పో, నేను కాదన్నా. అలా అని చెప్పేసి నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. సూపర్, అంతే. ఓకే, ఇంకోటి ఇప్పుడు నేను ఒక హిందూ, నేను ఒక కట్టర్ హిందూ, నేను హిందూ దేవుళ్ళకి ఏది జరిగినా నేను క్వశ్చన్ చేస్తా. ఒకనొక టైంలో ఇన్ని రోజులు ఏం చేసినావు అని కొంతమంది క్వశ్చన్లు వేస్తారు. ఇన్ని రోజులు ఎంక్వైరీ చేసిన నేను ఏంటి అది విన్నా చాలామంది నోట్లకి కొంతవరకు. ఇప్పుడు కూడా మొత్తం తెలుసా అని అనట్లేదు, మేబీ నాకున్న నాలెడ్జ్లో తెలుసుకున్నా. మేబీ మీ దుకాణం బయట పెట్టడానికి నేను ఉన్నా, నేననే కదా చాలా చాలా మీడియాలో ఉన్నాయి, చాలామంది మంచిగా వర్క్ చేస్తున్నారు. మేబీ ఫేక్ అనేది రావద్దనే ఇంటెన్షనే. మేము చర్చికి వచ్చి ఏదైనా తింటాం, కానీ మీ చర్చి వాళ్ళు మేము ప్రసాదం ఇస్తే కావచ్చు, మా ఇంట్లో ఫంక్షన్లు అయితే ఎందుకు తినరు? అది బైబిల్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. బైబిల్ నువ్వు వాళ్ళని ఇందులోకి పట్టుకురావాలి, కానీ నువ్వు వాళ్ళ విశ్వాసానికి నువ్వు లోబడ్డావనుకో వాళ్ళు ఇందులోకి ఎలా వస్తారు? నువ్వు వాళ్ళ దేవుడిని ప్రైజ్ చేస్తే, నువ్వు వాళ్ళ ప్రసాదాలు తింటే, వాళ్ళ దేవుడు అని ఒప్పుకుంటే వాళ్ళు తిరిగి నీ దగ్గరికి ఎలా వస్తారు, క్రిస్టియన్స్కి ఎలా మారుతారు అన్నటువంటి ఉద్దేశం. ఓకే, అందుకనే వాళ్ళు ప్రసాదాలు తినరు, వాళ్ళ యొక్క పండుగల్లో పాల్గొని. తినకపోని పర్లేదు, మీ దేవుని గురించి మీరు గొప్ప చెప్పుకోవడం తప్పలేదు, కానీ హిందూ దేవుళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చర్చిలలో? అది చాలా వరకు 100% తప్పన్న. అది ఎందుకు చెప్తారు అని అంటే వీడిని హైలైట్ చేసుకోవడానికి వాళ్ళని తక్కువ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓన్లీ నా గొప్ప నేను చెప్పుకుంటాను అని అంటే నడవదు. నా గొప్పగా కనిపించాలి అంటే అవతలేదో తక్కువ ఉండాలి. ఓకే, ఆ తక్కువ ఉన్నప్పుడే కదా ఇది హైట్ కనిపిస్తుంది. కానీ ఒకటి ఇలాంటి ఇప్పుడు మీలాంటి యూత్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే మేబీ ఉండొచ్చు, సైలెంట్గా ఉండొచ్చు తప్ప విద్య నేర్పినోడికే బుద్ధి నేర్పేటోడు పుట్టడం అనేది నువ్వే అనుకుంటా ఫస్ట్ టైం నాకు తెలిసి. ఏడైతే విద్య నేర్చుకోవాలని పోయినావో వాళ్ళకే బుద్ధి చెప్పే స్థాయికి వచ్చినావు అంటే జెన్యున్గా. ఎందుకంటే ఇది నువ్వేదో హిందూ వాళ్ళని మెచ్చుకుంటున్నావు అని కాదు, ఎందుకంటే అట్లానే క్రిస్టియానిటీ నెగిటివ్ అని నేను చెప్పట్లా, కానీ ఓవర్ యాక్టింగ్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ చేసి అరాచకాలు కావచ్చు, ఈ మరీ ఏంది కింద ప్లేట్ పడితే దేవుడు అది డైలాగులు చెప్తా ఉంటారు, అవి నోరు కూడా తిరిగి ఆ డైలాగులు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తారో ఆ బుక్లల్లో. ఎలుకొస్తే, పిల్లి వస్తే, కుక్క వస్తే ఇక అన్నిట్లకి వస్తే మరి అన్ని దేవుడే చూసుకుంటే మీరేం చేస్తారు? నోట్లో పెట్టి తినిపిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని? కాదు కదా, మనమే కలుపుకొని మనమే తింటున్నాం కదా. తినాలి, మనమే పండించుకోవాలి, మనమే పొలం దున్నుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది చాలా క్లారిటీగా చెప్పు. పాస్టర్స్ కి అవుట్ ఆఫ్ నుంచి అమౌంట్ వస్తుంది అన్న, చాలా మందికి వస్తుంది. కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు చాలా మంది. అంటే ఒక వ్యవస్థలో ఇంత మందిని గుంజుకుంటే ఇంత అమౌంట్ అని ఉంటుందా? ఉంటుంది. నీవు చూపించే గ్రూప్ను బట్టి వాళ్ళు ఇచ్చే ఫండ్ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది ఇది?
ఫారెన్ నుంచి వస్తుంది. ఫారెన్ నుంచి అంటే ఇక్కడోళ్ళనే చెడగొడుతున్నారు అనుకోవచ్చా? ఫారెన్ నుంచి చెడగొడుతున్నారని అనుకోవచ్చు. ఎందుకనంటే వాళ్ళ థీమ్ ఒక్కటే. అక్కడ ఫారెన్ నుంచి వాళ్ళు పనిమాల డబ్బులు ఎందుకు పంపిస్తున్నారు అంటే వాళ్ళు బైబిల్ని ఫాలో అవుతున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? అందరిని ఇందులో మార్చాలని చెప్తుంది. ఇందులోకి మార్చాలి అని అంటే దానికి కొంచెం డబ్బులు కావాలి, మార్చేవాడికి జీతం కావాలి. ఎంత ఒక 40,000-50,000 ఇస్తారా మంత్లీ? ఇవ్వచ్చు. ఒకటి ఇంకోటి, ఇప్పుడు కొత్తగా మీరు పాస్టర్ ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ అయ్యారు. ఎన్ని రోజులు పాస్టర్గా వ్యవహరించారు మీరు? నేనా? ఓన్ చర్చా? లేదు, మినిస్ట్రీలో ఒక ఆర్గనైజేషన్లో పనిచేశాను నేను. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జీతం? ఒక 5,000 ఇచ్చారు నెలకి. ఓకే, నెలకి 5,000 ఇచ్చారు. అందులోకి మళ్ళీ కానుకలు ఏమైనా అడిగారా? కానుకలు వాళ్ళే, జీతం మంది, కానుకలు వాళ్ళే. ఓకే. అయితే నేను ఇందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను ఈ విషయాన్ని బయట పెట్టాను. ఏది, నీకు శాలరీ ఎంత వచ్చాయంటే 5,000 వచ్చాయని చెప్పేసాను అన్నాను. అని అంటే దానికి ఇంకా వాళ్ళందరూ రెచ్చిపోయి వీడికి డబ్బులు సరిపోక, నేను చెప్పేది అర్థం చేసుకోక వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడే మాటలు ఏంటంటే వీడికి 5,000 సరిపోక దేవుడి మీద ప్రేమ లేక డబ్బు కోసం వీడు బయటికి వెళ్ళిపోయి ఇవన్నీ చేస్తున్నాడు అన్నటువంటి ఏదో మాటలు మాట్లాడారు చాలా మంది. ఇట్లా కూడా కించపరిచారు, చాలా దారుణంగా మాట్లాడారు. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్స్ కదా, నీకు పిల్లని ఎవరైనా ఇస్తారనుకుంటున్నావా? క్రిస్టియన్ పిల్లలని అయితే ఇవ్వరు కదా. ఇవ్వరు అసలు ఆ పిల్లలు నేను దగ్గర కూడా రానియరేమో. చచ్చినా రానివ్వరు. అంతేనా? చాలా మంది నా కాంటాక్ట్స్ కూడా డిలీట్ చేశారు మా వాళ్ళు. నీకు అప్పుడు పాస్టర్గా ఇట్లాంటి డ్రామా అంటే నువ్వు పాస్టర్గా ఇది ట్రైనింగ్ తీసుకున్నప్పుడు అమ్మాయిలు లైన్ వేసే వల్ల మీకు చర్చికి వచ్చి ఎవరన్నా? నాకైతే అలాంటివి రాలేదు. నిజం చెప్పు, నిజాలు మాట్లాడతామని నమ్మకం ఉంది కాబట్టి. లేదు, నాకు రాలేదు. నా ఫేస్ కట్కి నాకు రాలేదేమో. నా అంత చూసేవాళ్ళ ఇట్లా అలోలియా అంటున్నా. నాకైతే ఎటువంటి ప్రపోజల్స్ రాలేదు. మరి మేబీ పెద్ద పాస్టర్ అయితే వచ్చేవేమో. మనకి మన ఫేస్ వాల్యూకి రాలేదేమో. ఇది రాంగ్, ఇది చాలా పెద్ద అబద్ధం. ఇది నా ఫేస్ వాల్యూకి అంటే నీకు ఏ అలవాటు లేదు, లిప్స్ బాగానే ఉన్నాయి, బాడీ మంచి ఫిజికల్ గా మంచిగా టైట్ గానే ఉన్నావు, ఫైనాన్షియల్ గా లో ఉన్నాను కాబట్టి. క్రిస్టియన్ అమ్మాయిలు ఇవి కూడా థింక్ చేస్తారా ఫైనాన్షియల్ గా కూడా? అమ్మాయిలు అంటే అన్ని రకంగా ఆలోచన చేస్తారు. అమ్మాయిలు అంటేనే వాళ్ళు అందులో క్రిస్టియన్ లేదు, ఇది లేదు, అదేం లేదు, అందులో అయితే ఏం లేదు. లేదు, డబ్బులు ఉండాలి అంతే. అంతా పక్కన పెట్టు. అదేదో రీల్ గవర్నమెంట్ జాబ్ ఉన్న అంకుల్ని పెళ్లి చేసుకుంటావా ఇట్లా అంటే అంకుల్ అయినా పర్లేదు, అంటే డబ్బులు వస్తాయి కదా. డబ్బులు, సెక్యూరిటీ చూసుకుంటారు ఫస్ట్. అంటే అందరు లేరు, కొంతమంది ఉన్నారు జెన్యున్ గా. కొంతమంది పిల్లలు మెచ్యూరిటీగా ఆలోచించి మంచిగా చూసుకునేవాడు కావాలి, డబ్బులు ఏముందని ఆలోచించే పిల్లలు కూడా ఉన్నారు అమ్మాయిలలో. ఓవరాల్ గా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఓవరాల్ గా నా వయసు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యూత్, ఇప్పుడు అదే వాయిస్ వస్తుంది పాస్టర్ వాయిస్, అలవాటు వాళ్ళు ఎవరు కూడా ఈ మోసాల్లోకి పడిపోకూడదు, వాళ్ళు మోసగాళ్ళు అవ్వకూడదు, వేరే వాళ్ళు మోసం చేయకూడదు. దానికోసం ఏది చేయడానికైనా రెడీ. ఓకే, ఎంతమంది ఎదిరించడానికైనా ఓకే రెడీ. మరి ఇంటర్వ్యూలు అన్ని మాట్లాడుతున్నావు, ఇంటర్వ్యూ అయిన తర్వాత మరి ఎన్ని కాల్స్ వస్తాయో? నీకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి బండ బూతులు మాట్లాడిన పాస్టర్ ఎవరు? రాళ్ళగూడెం సంథింగ్ ఎవడో ఒకడు ఉన్నాడు, వాడు ఫోన్ చేసి నేను చంపేస్తాను రా అన్నాడు. దా చంపేద్దు దాన్ని నా అడ్రస్ ఇచ్చాను. చర్చి అంటే ఒక పాస్టర్ క్వాలిటీస్ ఇవేనా? చెప్పే విధానం ఉంటుంది, అంటే సాఫ్ట్ గా ఏదో స్టైల్ గా మాట్లాడతారు అందరి ముందు. అంటే సరే ఓకే, నీకు తెలిసి తెలియక నువ్వు తప్పు చేసినావు అనుకుందాం, చెప్పే విధానం అది కాదు కదా. కాదు కదా. ఆ ఆడియో నేను యూట్యూబ్లో పెట్టినట్టున్నాను, ఐ థింక్ గుర్తుంది నాకు. ఒకసారి నాకు పంపి, నా ఫోన్కి చంపేస్తాను, ఫోటో పంపి, అది పంపి. చంపేస్తాను రా నిన్ను, ఎక్కడున్నావు నువ్వు, నీ అడ్రస్ చెప్పు, ఏంటి ఇలా మాట్లాడుతాను అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి బూతులు తిట్టి బెదిరించాడు. నేను అడ్రస్ ఇచ్చిరా చూసుకుందాం, రేపు పొద్దున వచ్చాయి, నాకు కూడా పెద్ద టైం లేదు, నెక్స్ట్ ఇంక పనులు ఉన్నాయి. వండి అయిపోయినావు కదా. ఇప్పుడు ఈ 1 yearలో ఎప్పుడన్నా ఏదైనా గుడికి వెళ్ళాలి, ఎందుకు గుడికి ఏదైనా వెళ్ళాలనిపించిందా? నాకు తిరుపతి వెళ్ళాలని ఉంది బ్రో. మా ఫ్రెండ్స్ అంతా చాలా మంది వెళ్ళారు, చాలా బాగుంటుంది అది ఇది అని చెప్పారు. ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది, బట్ వెళ్ళడానికి నాకు తోడలేదు. అవసరం లేదు, నడుచుకుంటే మజా వస్తుంది. అంతేనంటారు. సూపర్. నెక్స్ట్ లెవెల్ చెప్తున్నా, అంటే నేను హిందూ దేవుని నమ్ముతాను కాదు,
అది నువ్వు వెళ్ళి చూడు ఒకసారి, నేను చెప్పడం కాదు, వెళ్ళి చూడు. అది డైరెక్ట్గా పైకి వెళ్ళకు, నడుచుకుంటూ వెళ్ళు. అది వెళ్ళేటప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ నీకు దర్శనం అయిపోయిన తర్వాత అబ్బా ఏం సాధించినరా అనిపిస్తుంది. ఒక నాకు తెలిసి నువ్వు నెక్స్ట్ తిరుపతికి వెళ్ళిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం, లేదంటే మళ్ళీ ఒకసారి కూర్చుందాం. ఫీల్ ఎట్లుంది అనేది నడుచుకుంటూనే వెళ్ళు, మజా వస్తుంది. నువ్వు ఇప్పుడు అంటున్నారు కదా మేము ఇట్లా చేస్తే అది అని, నువ్వు గట్టికి కోరుకొని నడుచుకుంటూ వెళ్ళు, నీకు అది జరగకపోతే అన్నాడు. ఎగ్జాంపుల్ నేనే, తిరుపతి దేవుడి గురించి ఎగ్జాంపుల్ నేనే. అంతేనంటారు. ఎగ్జాంపుల్ నేనే. ఓకే. నేను ఈ వ్యవస్థ పెట్టినప్పుడు నేను చాలా కష్టాలలో ఉన్నా, బట్ నేను ఓన్లీ మొత్తం దేవుడు అని కూడా చెప్పాను, అందులో నా కష్టం కూడా ఉంది. ఇప్పుడు కష్టాలు అనేటివి అన్ని ఇచ్చినోడే దేవుడు. అవును. మొత్తం సుఖమే ఇస్తే దేవుడిని ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? అంతే కదా. అవునా కదా. మనిషి అన్నప్పుడు అన్ని రకాలుగా ఉంటేనే ఉండాలి. ఓకే. నాకు తెలిసి ఈ మధ్య వెళ్తున్నావు అయితే తిరుపతికి వెళ్ళాలన్న మైండ్లో అయితే ఉంది. ఎప్పటి నుంచో ఉంది. దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి అనుకుంటున్నాను, వెళ్ళే వీలు దొరకట్లేదా? డబ్బులు లేక వెళ్ళట్లేదా? తోడు లేరు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నాకు తెలియదు, ఐడియా లేదు. ఎంతసేపు చర్చిలు అమ్మడి తిరగటాలు తప్ప ఒక గుడికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది. భద్రాచలం టెంపుల్లో చాలా సార్లు వెళ్ళాను. చాలా సార్లు వెళ్ళాను. పక్కనే కదా. వెళ్ళు, నీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి. ఒక అన్నగా చెప్తున్నా ఈ మాట. ఇప్పుడు ఈరోజు నీకుండొచ్చు, రేపు నాకుండొచ్చు, రేపు పొద్దున నాకు అవసరం పడి బ్రదర్ కొంచెం నాకు అమౌంట్ కావాలని అడగచ్చు, తప్పలేదు దాంట్లో. అది ఎవరైనా సరే, నేను క్రిస్టియన్సీ అడిగినా కానీ చెప్తున్నాను. మీకు ఎందుకు అది చెప్తున్నా అంటే, నీకు ఒక మైండ్లో బలంగా ఉంది కాబట్టి దానికోసమే ఆగొద్దు అనేది. రేపు పొద్దున నాకు ఏదన్నా అవసరం పడవచ్చు, మేబీ దాన్ని ఏదో నీకు నేను చేస్తున్నా అనేది కాదు, అది అట్లా ఫీల్ అవ్వకు. ఒక అన్నగా నేను చెప్తున్నా, వెళ్ళడానికి నీకు డబ్బుల వల్లనే వెళ్ళట్లేదంటే నాకు ఫోన్ చేయి, తప్పకుండా. ఓకేనా? ఆ విషయంలో నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఈ విషయంలో నేను ఇదనే కదా, నేను క్రిస్టియన్ విషయంలో కూడా జెన్యున్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను సంపాదించుకున్న డబ్బులలో అందులో నా కష్టం ఉంది. దేవుడు ఇవ్వచ్చు, నేను దేవుని మొక్తా డైలీ, దేవుడు ఇవ్వచ్చు, నేను హల్లెలూయా అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏదైతే ఈ అరాచకాలు, బండి కొంటే ఆ బండి పట్టుకోయి పోలీసు వాళ్ళు, నువ్వు నమ్మునా మాకు లిటరల్గా చెప్తున్నా, నువ్వు ఎంక్వైరీ చేసుకున్నా, రెడ్ కలర్ కరిష్మా బండి నాది, కౌకూర్ వాళ్ళకి తెలుసు, అది కౌకూర్ దర్గా ఇక్కడ మా వాటర్ ట్యాంక్ దగ్గర. అక్కడ నాకు డాన్స్ క్లాస్ ఉండేది అక్కడ కౌకూర్లో, భరత్ నగర్ వెళ్ళే రూట్లో. ఇప్పుడు ఏదైతే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆ బైక్ తెస్తానో దేవుడే తెప్పించింది అంటారేమో, నేను బండి తేలే. లిటరల్గా మా అమ్మ, వద్దురా నువ్వు ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి వచ్చినావు, ఈ బండి వద్దన్నది. అప్పట్లో 35,000 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమౌంట్ అప్పుడు. నేను పెయింటింగ్ కాంట్రాక్టర్ అప్పుడు. ఇప్పుడు నేను డాన్స్ మాస్టర్, నేను బేసిక్గా నేను కొరియోగ్రాఫర్. నేను SRDG స్కూల్స్, గౌతమి టెక్నో, SLG విద్యాలయ, చాలా స్కూల్స్ ఉన్నాయి ఇంకా. అంటే ఇది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, సంతోష్ అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చింది చాలా మంది తెలుసు. నేను ఇప్పటిదాకా చర్చిలో ఉంటే దేవుడే నన్ను ఇక్కడ దాకా పంపించండి అనొచ్చు అంటారు. అదే మాట అంటారు ఆల్రెడీ, మీరే అదే మాట అంటారు, మీరు అందులో ఉండుంటే. లిటరల్గా ఈ విషయంలోనే నాకు అనిపించింది, అరే బండి నా కష్టజీతమే. నేను కాంట్రాక్ట్ పట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పని చేసుకునేవాడిని, బ్రష్ పని నాది నేనే. వాళ్ళకి ముగ్గురు పని చేసి 3 కూళ్ళు తీసుకునేవాడిని నేను పని చేసి. ఎవరైనా ఊరికే డబ్బులు ఇవ్వడు కదా. నేను ఎట్లా సంపాదించుకున్న డబ్బులు బండి కొనుక్కుంటే, అదేంది దేవుడు ఇచ్చిండని సూత్రాలు అన్నారు, ఇట్లా అన్నారు, కళ్ళు మూసుకొని ఇట్లా చూస్తున్నా నేను. ఇంద్రబాబు అందరు యాక్టర్లే ఉన్నారు. నేను లిటరల్గా చెప్తున్నా, నేను అసలు నాకు పిచ్చి లేచిపోయింది. నేను లిటరల్గా చెప్తున్నా, బండి అందుకే తెలియదు నేను. ఆ బండి కూడా యేసు ప్రభువే బయటికి తెప్పించిండు అంటారేమో అని. బండి పోలీస్ స్టేషన్, అల్వాల్ పోలీస్ స్టేషన్లో వదిలేసిన. అయ్యో పాపం, వద్దురా బాబు ఈ అమ్మాయి, ఏంద్రా బాబు ఈ టార్చర్. పోలీస్ స్టేషన్ నుంచి వస్తే దేవుడే వదిలేసి, లేకపోతే పోలీస్ స్టేషన్లో నేను ఏమన్నా అత్తే వేసిపోయిందా? అమ్మాయి ఇలా డ్రామా భలే ఉందిరా బాబు. నేను మేబీ ఇంటర్వ్యూ మైకిల్ అని నర్సన్నపేట మనోడిది, గొల్లూరు వాళ్ళు, మేము కుర్మల్లము, మేము యాదవ్స్, వాళ్ళు యాదవ్సే. మనోడు లిటరల్గా మునిగిపోయాడు అందులో. మనోడు ఇప్పుడు తాగిపోతాయండు. నాకు తాగి ఫోన్ చేసి, మామ నువ్వు తోపు మామ అంటే, నా డౌన్ టు వర్త్ చూసిరు. నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఎట్లా వచ్చినా, ఎంత కష్టపడ్డా అనేది చూసిరు. వాళ్ళు తెలుసు, వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఇక్కడ దాకా వచ్చిన. నేను గొప్ప అని అనట్లేదు, నా కష్టం ఉంది అక్కడ, నాకు కష్టం ఉంది. వాళ్ళు ఆ టైంలో ఈ అలలుయా, ఈలలుయా, ఆలులుయా కూడా చర్చికి. ఎందుకంటే ఇప్పుడు జాబ్కి వెళ్తే నేను సండేలు కూడా వెళ్ళేవాడిని, నేను పెయింటింగ్ వేయడానికి. అప్పుడు
ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే నాకు లిటరల్గా మీరు కరెక్ట్గా సబ్జెక్ట్గా దొరికిరు కాబట్టి మీతో పంచుకోవాల్సి వచ్చింది. ఏ ఇంటర్వ్యూలు చెప్పలే ఇంతవరకు ఇది. అవునా? ఒకనొక టైంలో అరే అమ్మా నేను చర్చికి వెళ్ళినా ఇక పోతే 500 300 వచ్చేది, లప్పం పెడితే చేసి డబ్బులు ఎందుకు వెళ్ళే వేసి దేవుడు అనుకున్నాను నేను. మీకు ఇంకో చెప్తే నాకు మంచి ఫ్రెండ్స్ ఉండే దాంట్లో, వాళ్ళు చేసే పనులని నాకు తెలుసు, నాకు నీతులు చెప్తుండే. అరే నువ్వు వద్దురా, ఇది ఏంద్రా అదేంద్రా అంటుండే. ఊరే మళ్ళీ చూసి వీళ్ళు చేసే ఏదో పనులనే తెలుసు నాకు. మరి వీళ్ళు సత్యంగా దేవుణ్ణే నమ్ముకున్నారు, పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు, పిల్లలు ఎందుకు అంటారు? లాజికల్గా లాజికల్స్ వాళ్ళకి అవసరమైన వాటికే అలా ఉంటారు. లాజికల్ పాయింట్లు అంటే వాళ్ళు అంటే నాకు తెలిసి పొద్దున ప్రేయర్ ఉందంటే నైట్ ప్రిపేర్ అవుతారేమో మొత్తం. ఇట్లా చెప్పాలి, ఇట్లా ప్రిపరేషన్ ఉంటుంది బ్రో. ఒక నోట్స్ ఉంటుంది, ఒక పెన్ ఉంటుంది, ప్రిపరేషన్ ఉంటుంది. ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి ఏంటి. నేను చాలా నేను ప్రిపేర్ అయ్యి చాలా మందికి చెప్పాను కదా. ప్రిపరేషన్ ఉంటుంది. ఇష్టం లేకుండా వాక్యం చెప్పిన రోజులు కూడా ఉన్నాయా? సడన్ గా లేపి అడిగిన రోజులు కూడా ఉన్నాయి. చెప్పాను, చాలా చెప్పాను. బాగా అంటే బాగా ఆర్తేరినట్టున్నావు దాంట్లో. అంటే ఇప్పటిదాకా అనుభవంలో చూడగలిగినంత వరకు చూశాను బ్రో. అది చాలా మంది అనొచ్చు, నువ్వు 5 ఏళ్ళకి ఎంత చూసావా, మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, మరి మేము ఎంత చూడాలి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. నువ్వెంతైనా చూడొచ్చు, కానీ నాకున్న బట్టి అనుభవంలో చూడగలిగినంత చూశాను. అన్ని మంచి కావచ్చు, చెడు కావచ్చు. మంచి ఎక్కువ చూసినావు, చెడు ఎక్కువ చూసినావు? చెడే ఎక్కువ చూసాను. ఇంత నాకు తెలిసి ఇంత కఠినంగా తయారైనావంటే నువ్వు హట్టింగ్ చాలా ఏదో ఉంది, బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే చెప్పట్లేదేమో. అదే కారణం ఏంటంటే యేసుక్రీస్తే నిజమైన దేవుడు, బైబులే నిజం, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళు అన్నీ కూడా అబద్ధం, యేసుక్రీస్తే అని యేసు కోసం బతికినటువంటి వాడిని నేను. అదే నిజం కానప్పుడు ఇంకా నేను భ్రమలో బతికిన ఫీలింగ్ అయితే వచ్చింది. భ్రమలు అంతే కదా. మరి ఇప్పుడు నన్ను మోసం చేసి భ్రమలో ఇన్ని సంవత్సరాలు నన్ను అందులో మభ్యపెట్టి ఒక రీతిలో చేసినట్టే కదా. నా టైం పోయింది, నా ఎడ్యుకేషన్ పోయింది, నా అదంతా పోయింది. ఇంత చేసిన పాస్టర్ నీకు దేవుడు జాబ్ ఎందుకు వేయలేదు? ఉంటే కదా ఇవ్వటానికి. అంటే నువ్వు సరిగ్గా నమ్మలేనట్టున్నావు, నువ్వు జోకలేనట్టు సరిగ్గా పాస్టర్లని. లేదు 100%. కొన్ని చర్చిలు ఉన్నాయి, కొన్ని చర్చిలకు వెళ్ళగానే అంటే ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టుగా, కానీ 30% మంచి వాళ్ళు ఉన్నారు, 70% ఉన్నారు. కానీ ఈ మంచి పాస్టర్లు ఎవరైతున్నారో వీళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది అనేది ఇంటెన్షన్. లేకపోతే ఈ అరాచకాల వల్ల మీరు నేను ఏదో సినిమా చూసినాం, మేబీ ఎవరు వెంకటేష్ నైట్ సంక్రాంతి అని ఒక మూవీ చూసినాం. దాంట్లో ఎగ్జామ్ కాపీ కొడతాడు హీరో, గురువు చూసి కూడా ఏమన్నాడు, ఈయననే వెళ్ళి గిరిటి ఫీల్ అయిపోయి అడుగుతాడు. అలాంటివి చేస్తే నవ్వుల పాలవుతావు. అంటే మనం కష్టపడకుండా రాంది మనకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ఎదుటోడు మనల్ని పొగిడితే కూడా నవ్వుల పాలైనట్టే ఉంటుంది. దాంట్లో ఎగ్జాంపుల్ అదే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ వినరు, ఎవరు వినరు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు బతుకు తెరువు తప్ప ఈయన మంచి ఈ రోజులో మంచి ఆవిడకు పని చేస్తుంది బ్రో. అది కూడా కరెక్టే, నువ్వు అన్నది కరెక్టే, వాస్తవం. మంచిగా వెళ్తే చెడ్డోడు అనే పేరు వస్తుంది తప్ప అంతకుమించి ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఏదో అంటారు కదా, అటు అయిపోతుంది జోకాలు ఇట్లా. ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, మరి ఏంది ఏమన్నా బుడ్డ దిగిందా, ఈ టైప్ లో జోకాల. గోడే మనకు ఎక్కువ దుంకినావా ఏవిగా, మరి ఏంది ఎక్కువ తక్కువ, ఇట్లా జోకాలి కొంతమంది. అది అట్లా జోకితే అరే సూపర్, నెక్స్ట్ మనోడు సూపర్, యాంకర్ సూపర్, ఇట్లా ఉంటది. ఈ ఎవరైతే ఉన్నారో జనాలు కూడా మంచిగా ఉన్న వాళ్ళ గుంపు చిన్నగా ఉంటది, కానీ ఏదో పనులు చేసే వాళ్ళ గుంపులు చూసారా, వేల మంది లక్షల మంది వస్తారు. వీళ్ళు నమ్మే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని అది క్వశ్చన్ చేస్తే కూడా ఇంకేం లేదా, ఇంకేముందో చూపాను. మరి ఏదో ఆ పిల్ల ఏదో శిగం అదేదో వాక్యం తప్పు చెప్పింది, శిగాన్ని తప్పు పట్టట్లే, దేవుడు రావచ్చు మేబీ, అది పక్కన పెడితే ఆ విషయంలో మేము క్వశ్చన్ చేస్తే మీకు వేరే పనులేం లేవా చెప్పురు, మరి ఇంకేం పని చేయాలి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే వేరే సో కాల్డ్ పాస్టర్లు ఉన్నారని పెడుతున్నారు. అరే పాస్టర్లను కూడా అడుగుతాం, చేయండి మరి, సరే మాకు సాధ్యమైనంత మేము చేస్తున్నాం, మీరు కూడా చేయండి. మీరేం గాడిదలు కాస్తున్నారా మరి? ఎదుటోనికి కామెంట్ పెట్టేంత టైం ఉంది మీకు, కానీ
చేసేటోని ఎంకరేజ్ చేయడం శాత కాదు. అసలు ఏం మనుషులు అర్థం కాదు. విచిత్రంగా అనిపిస్తుంది. వీళ్ళు చెయ్యరు, చేసేటోని వెనక గుంజుతారు, వెనక గుంజుతూ ఉంటారు కదా. సూపర్. చూసుకో, ఎందుకంటే నేను మీకు తిరుపతికి వెళ్ళా అనేది మోటివేషన్ కాదు నేను చెప్పేది. వెళ్తే మీకే అర్థమవుతుంది. చర్చికి వెళ్ళారు, నేను కూడా చర్చికి వెళ్ళాను కానీ నేను కూడా అన్ని దేవుళ్ళకి మొక్కుతాను. నేను పొద్దున్న లేస్తే దేవుని మొక్కని ఇంట్లోకే బయటకు వెళ్ళాను. నేను దండం పెట్టుకొని బయటకు వెళ్ళి, నేను స్నానం చేసి దండం పెట్టని బొట్టు పెట్టుకొని నేను బయటకు రాను. అందుకే మా దాంట్లో మీద మీరు మేబీ అనొచ్చు ఈడేంది మా మీద పడ్డాడని. 100% మీ మీద పడతాం. ఎందుకు దాంట్లో ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళ మీద కూడా పడతాం. ఇది పక్కా. ఈ మధ్యనే మెంటల్గా ఫిక్స్ అయి కూర్చున్నా. బీ కేర్ఫుల్. ఏ టైంలో వచ్చి తుఫాన్ లాగా మీద పడేదాకా తెలియదు. ఇదైతే చెప్తా ఓపెన్గా. అంటే నేను చర్చికి సంబంధించిన క్రిస్టియన్స్ని అని అంటలేదు. హిందూ దాంట్లో కూడా కొంతమంది తెలిసి తెలియని తప్పు చేస్తుర్రు. ప్రతి దాంట్లో ప్రతి పాయింట్ని అందరం ఖండిస్తే తప్పు చేసేటోళ్ళు తక్కువ అవుతారు. కానీ తప్పు చేస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు. కాబట్టి ఈ మధ్య తప్పు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మేబీ నేను తప్పు చేసే వాళ్ళను ఎంకరేజ్ చేసే వాళ్ళు తప్పు అని మాత్రం అంటాను నేను. ఓకే బ్రదర్, బాగా మాట్లాడినావు. మేబీ చూద్దాం, మా తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం తప్పకుండా. మేబీ నేను ఇంటర్వ్యూ ముందు చెప్తున్నా, ఈ టచ్ బ్యాచ్ ఏదైతుందో నకిలీ బ్యాచ్, నాకు నంబర్లు ఇవ్వు, చూద్దాం నన్ను ఏ పాట చంపుతారు ఏందనేది. ఒకసారి డైరెక్ట్గా చర్చికి, నేనే చర్చికి వెళ్తా, వెళ్ళి డైరెక్ట్ కెమెరాలు పెట్టి అడుగుదాం ఒకసారి నాకు ఏముంది మరి, ఏంటి కథ, మరి నాకు పెళ్ళి కాలేదు, ఇంకా పెళ్ళి కావాలనుకుంటున్నా. మేబీ కొంచెం బలంగా ఉపవాసం ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పినావు. ఇంకా విషయాలు ఉన్నాయి కొన్ని, మరీ టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా, ఇంతవరకు చాలు. తెలివి ఉన్న వాళ్ళు అయితే మారండి, తెలివి లేకపోతే మీ కర్మ పొండిగా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.